లఫూట్ అంటే బూతు, అమ్మో బూతు 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 బూతు, షోలో బూతులు మాట్లాడేస్తున్నారు. పో అంటే ఆర్గన్స్, అదొక పెద్ద బూతు, దానికి ఒక పెద్ద క్లాసు. రెడ్ ఫ్లవర్ అంటే అదొక బూతు, అసలు ఆ కంటెస్టెంట్ అసలు అవసరం ఉండటానికి ఇది లేదు, డోర్లు తెరిచేయండి. అలాంటిది మీరు మ్యూట్లు వేసుకున్నవి, బీప్లు వేసుకున్న వర్డ్స్ మాట్లాడితే మినిమంగా క్వశ్చన్ చేయరా బిగ్ బాస్ టీం? నాకు అర్థం కాలేదు. మినిమంగా మీరు నవ్వుతూ అడగటం, కళ్యాణ్ నవ్వుతూ సమాధానం చెప్పటం, ఆ ఎవరి మీద మాట్లాడిన బూతులు, ఏం మాట్లాడారు, దానికి శిక్షలేంటి, దానికి గేట్లు తెరవరా? అంతొద్దు, అంత రేంజ్లో వద్దు. మినిమంగా క్వశ్చన్ చేయరా? మీకు ఏంటి విన్నర్ ఫిక్స్ అయిపోయారా? మీరు ఆల్రెడీ ఫిక్స్ అయిపోయారా పలానా కంటెస్టెంట్ విన్నర్ చేద్దామని? వేరే పాజిటివ్ పాయింట్స్ని మీరు ఎంత బాగా హైలైట్ చేశారో, డెమాన్ కోసం ఆగాడని, అదని ఇదని మేము చెప్పుకున్నాం. అలాంటిది నెగిటివ్ పాయింట్స్ ఏమైనా ఉంటే ఆడియన్స్లో అసలు క్లారిటీనే లేదు, అన్నాడా లేదా అని చెప్పి. ఎందుకంటే మీరు మ్యూట్ చేశారు. మీరు అక్కడ కనీసం బీపేసి ఉంటే ఏదో అన్నాడు అన్న బీప్ సౌండ్తోనే మాకు తెలిసేది. ఇప్పుడు అలాంటి మీ అందరూ వీకెండ్ కోసం అలాంటి క్లారిటీ కోసం వెయిట్ చేస్తే నవ్వుతా ఏంటి ఏం మాట్లాడి అది ఇచ్చాను బూతులా మంత్రాలా, ఓకే 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 అర్థమైంది. అవి బూతులా మంత్రాలా నాకు అర్థం కాలేదు. అంత నవ్వుతున్నా. సంజన గారు చేసింది క్యారెక్టర్ అసాసినేషన్. అది ఏంటి, ఆవిడ బయటికి మాట్లాడిన మాటలు అది వేరే మీనింగ్లో వెళ్తున్నాయని. అంటే బయటికి మాట్లాడిన మాటలు ఏవైతే ఉన్నాయో వాటికి అసలు ఏం అంత అసలు ఏ విలువ ఉండదు వాటికి. ఎందుకు? మనం మ్యూట్ చేసాం కాబట్టి. సో మనం తిట్టేస్తే బండబూతులు తిట్టేయాలి, మ్యూట్ చేసి వదిలేస్తారు. అదే మనం డబుల్ మీనింగ్లో వచ్చేలాగా రెడ్ ఫ్లవరు, లఫూట్ లాంటి వాడితే వాటిని మీరు వేసేస్తారు, వాటిని మీరు క్వశ్చన్ చేస్తారు. మేమందరం ఇక్కడ తలుపుకుంటూ కూర్చుంటాం. ఏంది అందరిని ఈక్వల్గా ట్రీట్ చేయండి, ఒకళ్ళనొకలాగానా? మీరు సోల్జర్ అని చెప్పి మీరు ఒక సెంటిమెంట్ రగిలిస్తున్నారు. గేమ్లో మీరు చూడాలి కదా, ఫస్ట్ ఆడియన్స్ చూడాలంటే. మీరు అనొచ్చు కింద కొంతమంది ఫ్యాన్స్ ప్రొఫెషన్ చెప్పుకోవడం తప్పలేదంటే, అన్ని ప్రొఫెషన్స్ ఒకలా ఉండవు భయ్య, అన్ని ప్రొఫెషన్స్కి ఒకలా ఎవరు. సోల్జర్, రైతు ఇవన్నీ సెంటిమెంట్ రగిలిస్తాయి. మనకు తెలియకుండానే మనం కనెక్ట్ అవుతాం. జై డాక్టర్, జై ఇంజనీర్ అనే స్లోగన్స్తో వచ్చారా? జై జవాన్, జై కిసాన్ అనే స్లోగన్స్తో వస్తారు. ఎందుకు? అది మన దేశానికి ఆయుబట్టు. అలాంటి వాడినప్పుడు సెంటిమెంట్ రగులుతుంది. మిగతా వాళ్ళకి మన షోలో చేసి నువ్వు ఏదైనా మాట్లాడండి, కరెక్టే, దాన్ని బట్టి లేపండి, ఆ పాయింట్లు పెట్టి. బూతులు మాట్లాడితే పట్టించుకోకుండా దాన్ని నవ్వుతూ తీసేసి మీరు సెంటిమెంట్లు రగిలించి అది మిగతా కంటెస్టెంట్స్కి అన్యాయం కదా. అది ఫిక్స్ అయిపోయాం, మీ షో విన్నరు అనుకుంటే ఓకే, మేము ఫిక్స్ అయిపోతాం, మేము వాళ్ళకి ఫర్గా చెప్పుకుంటాం, మీ ఆడియన్స్ అందరూ వాళ్ళకి ఫర్గా ఓట్లు వేసుకుంటారు, అయిపోతుంది, షో క్లోజ్ చేసేయచ్చు. మీరు అందరినీ ఈక్వల్గా ట్రీట్ చేయాలి అన్న విధంగా మాట్లాడతా మీరు ట్రీట్ చేయట్లా, ఒకరినొకరుగా ట్రీట్ చేస్తున్నారు. సంజన గారికి ఎంత క్లాస్ మీకు ఎంత ఎమోషన్ ఎక్కడికో తీసుకెళ్ళిపోయారు. సగం నేరేషన్ వరకు రైటే, సగం వరకు రైటే, నేను ఎగ్రీ చేస్తాను, సగం వరకు వెళ్ళాలి. ఎందుకంటే అక్కడ జరిగిన తప్పులు దాన్ని స్ట్రెచ్ చేసి ఎక్కడికో తీసుకెళ్ళిపోయారు. సుమనన్న విషయానికి వస్తే, ఏంటి సుమనన్న ఏంది కంఫర్ట్ లేదా? ఓకే, ఇక్కడ వీడియోలు వేయరా? సుమనన్న మాట్లాడిన మాటలకి వేయరా? చేస్తున్న పనులకి అక్కడ బయట అందరి ముందు చెప్తున్న మాటలకి తర్వాత బయట వీడియోగా చెప్తున్న మాటలకి వీడియోలు ప్లే చేయరా? అక్కడ క్వశ్చన్ చేయరా? ఎందుకు? సుమనన్న అంటే ఏంటి, మీకు సాఫ్ట్ కార్నరా? షోలో ఉండి మీకు ఉండొచ్చా సాఫ్ట్ కార్నరు? బిగ్ బాస్ టీం నాగార్జున గారిని ఆయన పరువు తీస్తున్నారు చెప్పాలంటే. ఈరోజు ఎపిసోడ్తో మాత్రం అందరూ ఇప్పుడు ఫ్రంట్ ఫేస్ ఎవరు? నాగార్జున గారు. సంజన గారి విషయంలో అందరూ నాగార్జున గారిని వేస్తారు. ఆయనకు అవసరమే లేదు. దాన్ని స్ట్రెచ్ చేసి వెనక నుంచి మీరు నేరేషన్ కథ నడిపించినప్పుడు ఒక పాయింట్ ఎక్కడైతే మీరు డోర్లు తెరిచారో అక్కడ నేను వెళ్ళను అన్న దగ్గర సారీ చెప్పేస్తే అయిపోయే సిచ్యువేషన్ నుంచి ఆలోచనలో పెట్టి ఆవిడని ఎమోషనల్గా ట్రైన్ చేసి చివరికి ఆవిడ వెళ్ళిపోతా అని చెప్పి నా సెల్ఫ్ రెస్పెక్ట్ నాకు ముఖ్యం అంటే మీకు సెల్ఫ్ రెస్పెక్ట్ లేదా? నాకు అర్థం కాలేదు. మీరు తిరిగి బతిలాడుకుంటారు త్రూ నాగార్జున గారు. అది నాకు ఆశ్చర్యంగా అనిపించి త్రూ నాగార్జున గారిని ముందు పెట్టి ఆయన పిచ్చోడి చేస్తున్నారు మీరు. ఆయన పరువు ఉంది అక్కడ, షో వాల్యూ ఉంది అక్కడ. మీరు వెనక అంటారు కనిపీరు, ఆయన అనుకుంటారు ఏంది ఇది అని చెప్పి. అది బాధగా ఉంది. అంత కష్టపడి ఆయన ఎందుకు అనిపించుకోవాలి మాటలు? మీరు ప్రాపర్గా చేసుకోవాలి. కానీ గేట్లు తెరిచి అందరి చేతిలో పెడతా ఆవిడ వెళ్ళిపోద్దని తెలీదా మీకు? ఇన్ని రోజుల నుంచి మీరు చూడట్లేదా? బయట ఉన్న మాకే అర్థమైనప్పుడు లోపల మీరు అన్ని కెమెరా ద్వారా చూస్తున్నప్పుడు మీకు ఇంకా అర్థం అవ్వాలి కదా, పర్సన్ ఎలా థాట్ చేస్తారని చెప్పి, ఎలా థింక్ చేస్తారని చెప్పి, వాళ్ళ థాట్ ప్రాసెస్ ఏంటి అన్నది.
అన్ని చోట్ల రాంగ్ వెళ్ళారు. ఆల్మోస్ట్ ప్రతి చోట. దివ్య భరణి అన్న అండ్ తనుజాది వీళ్ళ మ్యాటర్ అడ్రస్ చేయడంలో కూడా రాంగే. అని మీకు టైం లేకపోతే రేపు మాట్లాడండి ఇష్యూల మీద. ఏంటి ఫోటో చించడం అన్నది ఒక పెద్ద విషయమా? ఏంటా అంతా ఏదో అసలు తలా తోక లేకుండా ఉన్నాయి. జస్ట్ లైక్ డెమోన్ మాటలలాగా. లెట్ స్టార్ట్. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్. వెల్కమ్ టు టాప్ న్యూస్. సో మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు తెలుసు ఏ కంటెస్టెంట్కి నేను డప్పు కొట్టినా ఏం చేసినా అదంతా వెళ్ళిపోద్దని చిన్నపిల్లని కాదు నేను. బట్ నాకు ఏది అనిపిస్తే అది నేను మాట్లాడుతుంది. ఇది రైట్ అనిపిస్తే నేను రైట్ మాట్లాడతా, రాంగ్ అనిపిస్తే రాంగ్ అని మాట్లాడతా. అఫ్కోర్స్ నేను అప్పుడు రాంగ్ అని మాట్లాడినప్పుడు ఫ్యాన్స్కి ఆబ్వియస్గా నచ్చదు. వాళ్ళు డిస్లైక్లు కొట్టుకోవడం, అన్సబ్స్క్రైబ్ చేసుకోవడం చేస్తారు. నాకు తెలుసు నాకు ఎందుకు పెరిగి ఎందుకు తగ్గుతాయి, డే మొత్తం పెరిగి ఎపిసోడ్కి ఎందుకు తగ్గుతాయి నాకు తెలుసు. బట్ ఇంతే, నేను మూర్ఖుణ్ణి, ఏం చేయలేను. సో ఎపిసోడ్ స్టార్టింగ్లో డెమోన్ అండ్ రీతు మాట్లాడుకుంటూ ఉంటారు అనమాట. సో నేను ఒక్కడిని అయిపోయానని చెప్పి. సో అక్కడ అందరూ కళ్యాణ్నే సపోర్ట్ చేశారు, తను సపోర్ట్ చేయలేదు రీతు అని చెప్పి. సో తన బాధ, మేబీ తన డీమోటివేషన్కి ఇది కూడా కారణం అయి ఉంటుందా అంటే అయి ఉండొచ్చు. అందరూ సపోర్ట్ చేస్తే అంత నొప్పితే నేను కొంచెం ముందుకెళ్ళేవాడేమో. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, నేను నిఖిల్ది మీకు ఇది గుర్తుందా ఆ గేమ్ ఆడేది? నిఖిల్ క్లియర్గా తెలిసిపోయింది ఏంటంటే నిఖిల్ కత్తెత్తక ముందు ఓడిపోయాడు నిఖిల్. మెంటల్గా నాకు అర్థమైంది ఆ టైంలో. ఎందుకు అంటే యాపిల్స్ అన్నీ తనకే పడతాయని తెలుసు. ఫస్ట్ తన నుంచే పడితే సంజన గారు లాంటి వ్యక్తి వచ్చి తనకు పెట్టేసినప్పుడు ఇంకా క్లియర్గా అర్థమైంది తను సపోర్ట్ చేసేవాళ్ళు తనకు పడితే ఇంకేద్దని. సో గేమ్ స్టార్ట్ అవ్వకముందు ఓడిపోయాడు ఆయన. సో మెంటల్గా ఇది కొంచెం క్రియేట్ చేస్తుంది. మన క్రికెట్ చూస్తున్నప్పుడు కూడా హోమ్ గ్రౌండ్స్ అడ్వాంటేజ్ ఎందుకు అంటే నాట్ ఓన్లీ పిచ్, ఆడియన్స్ కూడా, వాళ్ళ ఎంకరేజ్మెంట్ కూడా. సో అక్కడ అందరికి ఏమైనా సపోర్ట్ ఉండుంటే ఆ నొప్పితో ఇంకొంచెం ముందుకు వెళ్ళేవాడేమో. సో అక్కడే కొంచెం సగం ఇదైపోయి ఉండొచ్చు. దాన్ని తీసేయను. డెమోన్ ఫ్యాన్స్ కనుక ఆలోచిస్తే మాత్రం కరెక్టే. సో రీతు నిన్న ఒక్క నోట్లోంచి పవన్ పేరు రాలేదని చెప్పి మాట్లాడి తనుజేమో నేను ఈక్వల్గా చేద్దామన్నా సంచలకం తను ఈక్వల్గా చేద్దామన్నా చేయలేరు. ఆవిడైనా కళ్యాణ్ సపోర్ట్ చేస్తారు ఒక చోట. చేసేస్తే ఇమాన్యుల్ ఆపాడని చెప్పి నేను నైట్ అంటూ ఉంటారు. ఇమాన్యుల్ ఆపాడు, నేను అప్పటికి కళ్యాణ్, ఎందుకంటే అప్పటికి డెమోన్ 3 ఫిల్ చేసేపాటికి ఈయనక ఒకటే ఫిల్ చేసాడు అని చెప్పి వాడు మూతలు కూడా పెట్టేశాడు. అడ్జస్ట్మెంట్ ఒకటే మిగిలింది అని చెప్పి నీట్గా ఇమాన్యుల్ నైట్ డెమోన్కి ఫుల్ ఎలివేషన్ ఇస్తాడు కళ్యాణ్ ముందు. నేను అదే చెప్తున్నాను, వీడికి చెప్పే లోపల మళ్ళీ ఇమాన్యుల్ నాకు గుర్తు చేశారు, సంచాలకని ఆగిపోయాను అంటున్నారు. ఇద్దరికి చేద్దామని అతను లేదు అక్కడ. ఏం లేదు, డెమోన్ ఏం లేదు, వాడు ఉన్నాడుగా అంటే నువ్వు ఎలా చేస్తావులే, నీకు ఆల్రెడీ క్లోజ్ కదా, తను నీకు నువ్వు చేస్తారు కదా అని చెప్పి అర్థం చేసుకుంటూ ఉన్నాడు. మంచి వ్యక్తి, ఎవరిని ఇటు మీద క్వశ్చన్ చేయాలి, ఏంటి నాకు ఎవరు చేయలేదు ఏంటి అని చెప్పి, మంచోడే. సో ఇమాన్యుల్ 12th కెప్టెన్సీ బోర్డు వచ్చింది, పెట్టారు. నా తమ్ముళ్ళు జేమ్స్ అమ్మా, జేమ్స్ అని కామెడీ. దాని తర్వాత జరిగింది ఒక స్పాన్సర్ టాస్క్ని కూడా సీరియస్గా తీసుకోవాలా అంటే తీసుకోవచ్చు. ఎప్పుడు తెలుసా, మనం కరెక్ట్గా వ్యాలిడ్ పాయింట్స్ రేస్ చేసినప్పుడు ఖచ్చితంగా సీరియస్గా తీసుకోవచ్చు. వ్యాలిడ్ పాయింట్స్ రేస్ చేయలేదా అంటే కరెక్ట్గా చేయలేదన్నది నా భావన. అక్కడ వ్యాలిడ్ పాయింట్స్ ఎక్కడ ఉన్నాయి తెలుసా, టాస్క్ అయిపోయిన తర్వాత స్టెయిన్స్ ఉన్నాయి చూసారా, స్టెయిన్స్ ఉన్నాయి, అయినా నేను బజర్ నొక్కిన వాళ్ళకి ఇస్తాను, అప్పుడు మనం వాయిస్ రేస్ చేయాల్సి. ముందు కళ్యాణ్ వచ్చేసాడు ఫీల్డ్లోకి, సుమనన్న వచ్చేసారు, అది పెద్ద మ్యాటర్ కాదు, ఇద్దరు వచ్చారు కదా. సో ఈ గేమ్, ఈ స్పాన్సర్ టాస్క్ జరిగే దాంట్లో ఆ ప్రాసెస్ పెద్ద మ్యాటర్ కాదు. ఈవెన్ దివ్య కూడా చెప్తున్నాను, ఆ టవల్స్ వచ్చిపోయి టవల్స్ కూడా బాస్కెట్లో వేసుకొని తీసుకెళ్ళండి, అంత అవసరం లేదు, వెళ్ళిపోవచ్చు. సో ఏంటంటే ఇక్కడ తనుజ గారిని కూడా ఒక విషయంలో తప్పుపట్టను, పాయింట్స్ రేస్ చేసేదాంట్లో తప్పుపడతాను, కానీ ఒక విషయం ఎక్కడ తప్పుపట్టనంటే ఆవిడకి ముందు జరిగిన టాస్క్ ఇది కూడా సంజన గారు ఆగిపోయారు బజర్ మాకు ముందు అంటే ఆ టైం ఒకటి ఇచ్చారు, ఆ టైం ముందు ఆగిపోయారు. ఆగిపోయినా కూడా వీళ్ళు మళ్ళీ చెప్పు అంటే చెప్పారు. వేరే డెమోన్ కొంచెం తడబడతా చెప్పాడు, అయినా సరే ఇస్తున్నారు. 1-2 సార్లు కంటిన్యూస్గా జరిగేపాటికి ఆవిడకి ఆ ఫ్రస్ట్రేషన్ వచ్చింది. అది మనం అర్థం చేసుకోగలం. కానీ ఏంటి పాయింట్స్ అక్కడ ఆ టైంలో బజర్ కొట్టేసిన తర్వాత మీరు ఓడిపోయారని ఎందుకు డిక్లేర్ చేసుకున్నారు? వాళ్ళు వచ్చారు, వీళ్ళు వచ్చారు. నాగార్జున గారు చాలా కరెక్ట్గా చెప్పారు, దీనికి ప్రాపర్ అవుట్పుట్, ఆ స్పాన్సర్ టాస్క్ జరిగేది ఏంటి, ప్రాపర్ అవుట్పుట్ ఏంటి, క్లీన్ అయిపోయిందా లేదా అని చెప్పి కన్ఫ్యూజ్ చేసి గొడవలాడుకొని మొత్తానికి ఒక ప్రాపర్ అవుట్కమ్ లేకుండా చేశారంటే ఏంటంటే చివరికి స్టెయిన్స్ ఉండిపోయినాయి అంటే మనం సర్ఫ్ ఎక్సెల్ వేసినా పోలేదు, అది పెద్ద ప్రొడక్ట్ కాదు అన్నట్టు వెళ్తుంది. దాన్ని మార్చి చేయగలరా? చేయలేరు. సో అవసరం లేదు, మీరు టాస్క్ ఏదైనా టాస్కే అని అనుకోవచ్చు, కానీ స్పాన్సర్ టాస్క్ అంత అవసరం లేదు. అలాగే కావాలని ఇచ్చేస్తున్నారు, అందులో పెద్ద బెనిఫిట్స్ ఉన్నాయంటే ఏం బెనిఫిట్స్ ఉన్నాయి? ఏంది, నెలకు 1 కేజీ సర్ఫ్ ప్యాకెటా?
అది పెద్ద బెనిఫిట్ వాళ్ళకి. మనకు బెనిఫిట్ అవ్వచ్చు, మనకి మిడిల్ క్లాస్, కానీ వాళ్ళకి కాదు కదా. సో అక్కడ తనుజ గారు ఈవెన్ పాయింట్స్ రేస్ చేసినా కూడా పెట్టినా కూడా ఒకటి ఏంటంటే సీజన్ మొత్తం ఒకరికి ఇచ్చేయండి సంచాలక్ అన్నది చాలా రాంగ్ పాయింట్. అవసరం లేదు అది. దాని తర్వాత బర్నీ అన్న మధ్య తన మధ్య జరిగిన ఏదైతే ఉందో ఈ వాగుడు పిచ్చి పిచ్చి మాటలు, బర్నీ అన్న కొన్ని చోట్ల కావాలని ఫైర్ అవుతున్నారు, ఆ ఫైర్ అవ్వాలి అని చెప్పి ఆయన ఇప్పుడు ఈవిడ అంటారు పెద్దోళ్ళు మీరు చెప్పాల్సిన పోయి మీరు మాట్లాడుతాను. వాగుడైన వాడు ఈవిడ కూడా ఎంత ముందు యూస్ చేశారు. అప్పుడు అడుగుతారు కూడా బయటకు వచ్చి వాగుడైనా బ్యాడ్ వర్డా కాదు కదా అని. మరి కానప్పుడు ఇక్కడ తను మాట్లాడేది కూడా బ్యాడ్ వర్డ్ కాదు కదా. మన జనరల్ కామన్ సెన్స్లో కూడా నడవడ వాగుతూ ఉంటాడు అని చెప్పి అంటూ ఉంటారు. సో అది చిన్న విషయాలు తీసుకొని పెద్ద చేసేసి ఆ టాస్క్లు ఇచ్చేసుకొని ముగ్గురు వాళ్ళ వాల్యూ తగ్గించేసుకొని నిజంగా అంత అవసరమా? ఉందా అంత ఆ టాస్క్లో అంత విషయం? అవసరమే లేదు. వీళ్ళు పాయింట్స్ ఎప్పుడు మాట్లాడాలి? స్టెయిన్స్ ఉన్నాయి, సరిగ్గా ఫోల్డ్ చేయలేదు, సో మీరు అట్లా ఇస్తారు, అది అక్కడ క్వశ్చన్ చేసే విధానం. అసలు సంచాలకే పెట్టకూడదు, పద్దాక మీకు ఇచ్చుకున్న అయ్యి అవసరం లేదు, అవి రాంగ్ పాయింట్స్. సో దివ్య లాస్ట్కి పింక్ది క్లీన్ ఉంది, బ్లూ టీమ్కి కొన్ని స్టెయిన్స్ ఉన్నాయి, బట్ బజర్ నొక్కింది బ్లూ టీమ్ కాబట్టి బ్లూ టీమ్ ఇస్తున్నానంటే రాంగ్ ఇది కదా డెసిషన్. అలాంటప్పుడు నువ్వు స్టెయిన్స్ ఉన్నాయని చెప్పకూడదు. మీరు ఇద్దరు ఈక్వల్గా ఉన్నాయి, సో బజర్ నొక్కింది మీరు కాబట్టి మీకు ఇస్తున్నానని చెప్పి. బ్రాండ్ టాస్ అనుకున్నారు, ఏమనుకున్నారు నాకు తెలియట్లేదు అంటే టాస్క్ అని ఇవి అంటారు. ఇట్స్ ఓకే. నెక్స్ట్ తనుజ కళ్యాణ్ మాట్లాడుకున్నప్పుడు కళ్యాణ్ కరెక్ట్గా చెప్తాడు తనుజకి మ్యాటర్ ఏంటన్నది. నేనేం తప్పు మాట్లాడానంటే అంత కోపం అనవసరం. సో తనుజ నిన్న కూడా ఏమైందంటే సంజన గారు బజర్ సౌండ్ స్టాప్ అవ్వకముందే అయిపోయిందన్నారు, ఇంకా చేయండి అంటే మళ్ళీ స్టార్ట్ చేశారు. సో అడిషనల్గా చెప్తా ఉన్నారు. సో ఆ విధంగా తనకి ఇచ్చారని చెప్పి అప్పుడు వాళ్ళ టీమే విన్ అయ్యారు. ఇప్పుడు మళ్ళీ అదే జరుగుతుంది. అన్నీ ఒకేసారి తీసుకెళ్ళి బొట్టలో ఏమని అనలేదు కదా. సో ఏది చెప్తే చేసాం, ఏదైనా సరే టాస్క్ ఆడడం కానీ కావాలని వాళ్ళు బ్యాస్డ్గా ఉంటున్నారు వాళ్ళ వైపే అన్నది. కళ్యాణ్ నువ్వు సీజన్ 9 మొత్తం ఒకరికే సంచాలక్ అన్నారు కదా, సో అది రాంగ్. అలాగే టాస్క్ అయిపోయిన తర్వాత పాయింట్స్ పెట్టే విధానంలో పెట్టాలి, కానీ ఇలాంటి పాయింట్స్ అన్నీ పెట్టుకుంటా డెసిషన్ చెప్తున్నప్పుడు అప్పుడు అబ్జెక్ట్ చేయొచ్చు. సో తనుజ బ్యాక్ టు బ్యాక్ తనకే ఇస్తున్నారంటే బిగ్ బాస్ మనం క్వశ్చన్ చేయలేం కదా అని ఇవ్వడానికి ఒక రీజన్ ఉంటుంది. తనుజ బర్నీ గారికి తనుజాదే కనిపిస్తుంది తప్పు అది అని చెప్తున్నారు. సో మీకు కూడా దివ్యాదే కనిపిస్తుంది కదండి తప్పు. చివరికి మీకు బిగ్ బాస్ కూడా కనిపిస్తుంది తప్పు. నెక్స్ట్ ఇక రీతు అండ్ డెమోన్ వీళ్ళతో కూడా టార్చర్రా స్వామి అన్నట్టు ఉంది. స్టాండ్ తీసుకోకూడదు ఏంది గోవాలా అనిపిస్తుంది. ఏంటో అది ముందు మీరు ఈవిడేమంటారంటే అందరి ముందు ఏమనలేదు, ఎప్పుడు నీ ముందే అన్నాను ఏదైనా అంటే ఈయనకేంటి అందరి ముందు అన్నావు అన్న బాధ. ఇది సీజన్ మొత్తం నడిచింది అబ్బాయిలు అందరిది. అందరి ముందు అనొద్దని, అందరి ముందు అనలేదని, ఇంకో ఈ పర్టికులర్ పాయింట్ అన్నావని, ఈ పాయింట్ అనలేదని, ఇక్కడ స్టాండ్ తీసుకున్నాను ఇక్కడ స్టాండ్ తీసుకోలేదని టార్చర్రా స్వామి అన్నట్టే ఉంది. ఆ రోజు అన్నావు నువ్వు వీళ్ళందరూ మాట్లాడుతూ ఉంటే అక్కడ మిర్రర్ ముందు అక్కడ నుంచి అన్నావు ఆ రోజు అన్నావు అంటే రీతు ఆ రోజు కూడా స్టాండ్ తీసుకుంది, నీకు నువ్వు గివప్ ఇవ్వలేదని చెప్పి ఈ నామినేషన్స్లో నీకు గివప్ లేదని నీ గురించి స్టాండ్ తీసుకుంటే నా కోసం మాట్లాడితే నేనేం చెప్తాను అన్నట్టు నువ్వేమని అన్నావు, నువ్వు మధ్యలో వచ్చాను అన్నావు. అంటే నీ గురించి నేను స్టాండ్ తీసుకొని మాట్లాడుతూ ఉంటే అందరి ముందు నువ్వేమంటావు, నేను మధ్యలో వచ్చాను నువ్వు అంటున్నావు. మీరు మధ్యలోనే వచ్చారు, మీరు ఎందుకు స్టాండ్ తీసుకోవాలి అసలు నాకు అర్థం కాలేదు. అసలు సగం గేమ్ని ఈవిడ ఓవర్ షాడో చేసేస్తున్నారు. ఆయన ఏదో ఒకటి మాట్లాడతాడు, తప్పు మాట్లాడతాడు. మీరు తర్వాత పక్క తీసుకెళ్ళి మాట్లాడండి, ఎక్స్ప్లెనేషన్ ఇవ్వండి. కొన్ని పాయింట్లు తను చెప్పుకోలేకపోతున్నాడని తను చెప్పేస్తున్నారు. సో అప్పుడు ఏమవుతుంది, అది మీకేమైపోతుంది, వాళ్ళకేం ఎట్లయితుంది. డెమో నువ్వు వచ్చేసాం లేదు, మీ ఇద్దరు వచ్చేసారన్న అంటే కళ్యాణ్ వచ్చాడు, తనది ఇమాన్యుయల్ది నామినేషను, మధ్యలో కళ్యాణ్ వచ్చాడు. కళ్యాణ్ వచ్చి ఆహా ఇలా జరిగిందా అంటే రీతు ఓహో ఇలా జరిగిందని చెప్పి ఆవిడే వచ్చింది. రీతు అరే బాబు నీకు బ్రెయిన్ ఉందా లేదా, నీ గురించి స్టాండ్ తీసుకున్నాను అసలు నేను పిచ్చిమోందాన్ని అయ్యి అని చెప్పి ఏంటా మాటలు, బ్రెయిన్ ఉందా లేదా అది ఏంటి. ఇప్పుడు ఇంకోటి కూడా అనిపిస్తూ ఉంటుంది ఇక్కడ, ఏంది డెమోన్ కెప్టెన్ అవ్వలేదు కాబట్టి సో ఇంకా పర్లేదు గొడవ పెట్టుకోవచ్చు అనే, కెప్టెన్ అయి ఉంటే ఏదైనా బెనిఫిట్ ఉండేది అనే మామూలుగా మాట్లాడతారు. అప్పుడు ఎందుకు అలాంటి మాటలు, లూజ్ టంగ్. మీరిద్దరూ అసలు ఎందుకు అంత గొడవలు పడతారు, అంత ఆర్గ్యుమెంట్స్ చేసుకుంటారు, ఇంత జరిగినా కూడా ఇన్ని డిస్కషన్లు ఎందుకు చేసుకుంటారు నాకు ఇప్పటికీ అర్థం కాలేదు. ఎంత చెప్పినా కూడా అదే రిపీట్, అదే దాంట్లో కనిపించాలి. సో బాండ్ బాగానే ఉంది, కొద్దిగా వీళ్ళలో ఒకరికొకరికి వాల్యూస్ ఉన్నాయి, ఒకరికొకరు వాల్యూ ఇచ్చుకుంటున్నారు, నిజంగానే ట్రూ బాండ్ అనుకునే లోపల నాకేదో ఫుటేజ్ కోసం చేస్తే అనిపిస్తూ ఉంటుంది. వెంటనే
నీ పక్కన కూర్చొని ఈ డిస్కషన్లు ఇవన్నీ ఫుటేజ్ కోసం చేస్తాను ఫీలింగ్ వస్తూ ఉంటుంది. నువ్వు కూడా అనుకో, నువ్వు కూడా అంటాం ఆపకు, నాకు ఎప్పుడు మాట్లాడాలో మధ్యలో నువ్వు రాకు, మధ్యలో నాకు ఎప్పుడు మాట్లాడాలో నాకు తెలుసు, నేను మాట్లాడుకుంటాను, నాది నేను చూసుకుంటాను అయ్యి అని చెప్పి ఇద్దరు గొడవ. ఇది కూడా లఫుట్ గొడవ అని అనుకోవచ్చు మనం. రీతు, పవన్ ఐఎమ్ వెరీ క్లియర్, ఐఎమ్ డన్, ఇంక నేను రాను మధ్యలో, సరేనా, నీకు మంచి చెప్పడానికి రాను, గుర్తుపెట్టుకో అని అలా వెళ్ళిపోతాం. మళ్ళీ చిరాగ్గా అరకు అది తీసి పడేసేట్టు ఉంటుంది. ఆ డెమోనికి తెలియలేదు ఏం జరుగుతుంది ఏంటి అని చెప్పి. నెక్స్ట్ దివ్య అండ్ భరణి గారు, ఒక వారం అయినా సరే గొడవలు లేకుండా వెళ్తుంది అనుకుంటానంటే సుమ్న ప్రతిదానికి ఏందన్నా, ప్రతి చిన్నదానికి ఇలాగ మధ్యలో అంటే భరణి గారు ఈ విషయం గురించి రాలేదు, ప్రతిదీ ఇరిటేట్ అయిపోతుంది, ప్రతి చోట అంతే అని చెప్పి తనుజ కోసం మాట్లాడుకుంటున్నారు అనమాట. సో వాళ్ళకి ఆ ఫీలింగ్ ఉంటాలో నాకు తప్పు లేదనిపించింది. కానీ బట్ ఆవిడ సైడ్ కూడా కొన్ని ఇష్యూలు ఉన్నాయి, వీళ్ళు సాల్వ్ చేసుకోరు ఎప్పటికీ, అది సాల్వ్ అవ్వదు, అది ఎలిమినేషన్స్తోనే సాల్వ్ అవుతాయి. ఒకళ్ళనొకళ్ళు ఎప్పటికీ ప్రేమగా తీసుకోలేరు, చూసుకోలేరు, అది క్లియర్. ఇంకా నెక్స్ట్ సంజన గారు, నైట్ ఈ వీక్ గేమ్ ఆల్రెడీ గేమ్ చేంజ్ చేశాము ఏదో అన్నారు, చేంజ్ చేశాను. దివ్య ఇమ్మాన్యుయల్తో మీకు డిస్టెన్స్ పెరిగింది కనిపిస్తుంది అంటే, నిన్న సంజన గారు అంటారు నిన్న మాటలుగా తెలిసింది కదా, ఇమ్మాన్యుయల్ ఏమన్నాడు, నామినేషన్లో నాకు నచ్చలేదు, సో 4 రోజుల నుంచి నేను మాట్లాడలేదంటే దూరం ఉంటున్నానని మాట్లాడుతున్నారు. గొడవలు మెడిసిన్స్ ఇవన్నీ అయినప్పుడు మాట్లాడతాడు, బట్ దూరం పెడుతున్నారు ఆయన. ఎందుకంటే ఇమ్మాన్యుయల్ది తన స్వార్థం తనకు ఉంటుంది. ఇప్పుడు సంజన గారితో ఒకవేళ నెగిటివ్గా వెళ్తుంది అనుకోండి, ఇమ్మాన్యుయల్ దగ్గరికి ఉంటే ఇమ్మాన్యుయల్కి ఏమవుతుంది, ఆ నెగిటివిటీ తనకు అంటుకుంటుంది. ఇండివిజువల్గా తన గేమ్ తను చూసుకోవాలి కదా. సో అది తన గేమ్ అది. నేను వెనకబడే మనిషిని కాదు అన్నారు, నాకు అది చాలా బాగా తెలుసు, ఆవిడ చాలా సెల్ఫ్ రెస్పెక్ట్ ఎక్కువ, అది ఈరోజు కూడా ప్రూవ్ అయిపోయింది దాని గురించి మాత్రం. నెక్స్ట్ నాగార్జున గారు, శాలరీ కొట్టడం నేర్పించు అని చెప్పి స్టార్ట్ చేశారు ఆయనతో. సో కంగ్రాచులేషన్స్, లాస్ట్ కెప్టెన్ ఆఫ్ ద హౌస్, వెల్ డన్. నాకు దీంతో అసలు ఏం ప్రాబ్లం లేదు, ఓకే అయిపోయింది. హౌస్ మొత్తం అందరు కెప్టెన్లు అయిపోయారు, భరణి గారు అవ్వలేదు, బట్ ట్రై చేసో ఆ నెంబర్స్ కలర్స్ గుర్తుకోవాలి ఇబ్బంది పడ్డావు, బట్ ఆయన ట్రైన్ గుర్తించి కొంచెం ఓకే ఇట్స్ ఓకే అన్నట్టు చెప్పారనమాట. నెక్స్ట్ చాలా గొడవలు అయినాయి కాబట్టి ఈ హౌస్లో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ కెప్టెన్ అయింది ఎవరు అంటే ఇమ్మాన్యుయల్ అంట 3 సార్లు. మరి 3 సార్లు డెమాన్ కూడా అయ్యాడు. సర్లేండి, డెమాన్ది ఒకటి ఫౌల్ అని తీస్తారు కానీ ఇమ్మాన్యుయల్ సాక్రిఫైస్ కాబట్టి అలా కన్సిడర్ చేస్తుంటారు. సో అన్ని గొడవలకి ఇప్పుడు ఈయన ఆన్సర్ చెప్తాడు అని చెప్పి ఆయన లాక్ చేశారన్నమాట అక్కడ. మీకు ఏది బాగా డిస్టర్బెన్స్గా అనిపించిందంటే సంజన రీతు నామినేషన్ గొడవ ఏదైతే ఉందో అది పర్సనల్గా అనిపించింది, అది నాకే కాదు హౌస్ మొత్తానికి డిస్టర్బెన్స్ అనిపించింది అన్నారు. నేనే అగ్రీ చేస్తాను, కొన్ని మాటలు వాళ్ళు విన్నవి వాళ్ళకి ఇంకా గట్టిగా అర్థమవుతాయి కాబట్టి గట్టిగా డిస్టర్బ్ అయి ఉంటారు. ఆ మాట అనకూడదు అనుకోండి అంటే నాగార్జున గారు ఓకే సంజన మాట జారిందని నీ ఉద్దేశం అంటే, కాదు సార్ ఎక్కడ కొన్ని పదాలు వాడకూడని చోట వాడారు, సో అది కరెక్ట్ అనిపించలేదు, పదాలు సరిగ్గా ఉండాలి, చెప్పే విధానం సరిగ్గా ఉండాలని. మనం కూడా విధానం కోసమే మాట్లాడుకున్నాం, ఇష్యూ కోసం ఎవరు మాట్లాడుకోవాలి, అందరూ విధానం వాడిన పదాల కోసమే మాట్లాడుకున్నాం. దివ్య అతను చెప్పారు, దివ్య కూడా అదే చెప్పింది. సో మీకు నచ్చకపోవచ్చు, చేస్తున్నప్పుడు చెప్పాలి కానీ నామినేషన్లో గేమ్ గురించి మాట్లాడేటప్పుడు పర్సనల్గా అటాక్ చేయకూడదు అని చెప్పి, సో ఆవిడ మాట్లాడింది తప్పు అని చెప్పి అందరూ అక్కడ ఉన్న హౌస్ మేట్స్ మొత్తం ఆవిడదే తప్పన్నారు, భరణి గారు కానీ ఎవరైనా సరే. సో ఈవెన్ కళ్యాణ్ అయినా సరే ఫస్ట్ ప్లేయర్ అప్ అయింది కూడా సంజన గారు అండి. 3rd వీక్లో బూతులు తీసుకొచ్చారు, తర్వాత తిన ఒకటి అనింది, తన ఒకటి అనింది, అదే మొత్తంకి ఆవిడదే తప్పని చెప్పి మొత్తం డెమాన్ అందరూ మాట్లాడితే నాగార్జున గారు నామినేషన్స్ కన్నా అంటే డెమాన్ వచ్చి చెప్పినప్పుడు డెమాన్ ఏమంటాడంటే సంజన గారు తప్పు ఒక ఇష్యూ ఉన్నప్పుడు చెప్పాక మారకపోతే అప్పుడు అంతే తప్పితే ఫస్ట్ నుంచి బాగుండి గేమ్ గురించి మాట్లాడితే పర్సనల్గా బ్యాడ్ చేసినట్టు అనిపించింది అని చెప్తే నాగార్జున అంటే నామినేషన్స్ కన్నా ముందే నీకు చెప్పింది కదా, వాళ్ళిద్దరు గిన్నెలు వాష్ చేసేటప్పుడు నీకు ఐడియా ఇచ్చింది కదా, మరి అప్పుడు ఎందుకు నీకు అనిపించలేదా అన్నట్టంటే, అంటే మధ్యలో రాకూడదు అన్నారు కానీ సో అంతే అంతమించి ఏం చెప్పలేదని చెప్పి ఇక్కడ గసేపు డెమాన్ని రోస్ట్ చేశారు, నువ్వు ఎందుకు రాలేదని. ఆయనకి ఎట్లా తెలుస్తుంది నువ్వు ఎందుకు ముందే చెప్పలేదు అంటే, ఇక నేను ఇట్లా వెళ్తున్నాను పర్సనల్గా అటాక్ చేస్తున్నానని చెప్పారు ఆవిడ, చెప్పలేదు. ఇంకోటి డెమోన్ ఏం మాట్లాడుతుంది, డెమోన్ చాలా నెమ్మదిగా వెలుగుతుంది అంటే చాలా నెమ్మదిగా మాట్లాడుస్తా, ఇబ్బంది ఉంది నాకు అర్థమైపోతుంది క్లియర్గా, మాట్లాడేటప్పుడు కూడా క్లారిటీ ఉండట్లేదు. ఇక్కడ చెప్పాల్సిన పాయింట్ ఏంటి, నువ్వు ఎందుకు వెళ్ళలేదు మధ్యలో గొడవ అవుతున్నప్పుడు, నువ్వు ఎందుకు స్టాండ్ తీసుకోలేదు, అంత ఇదవుతున్నప్పుడు వెళ్ళాను సార్ నేను రీతి దగ్గరికి వెళ్ళాను వాటర్ ఇచ్చాను అయ్యి అంటే అక్కడ మాట్లాడాల్సి నువ్వు ఎవరిని ఆపాలి కదా, ఏం చేయలేదు కదా, ఇంపాక్ట్ఫుల్గా చేయలేదంటే ఎప్పటికో ఏం చెప్తారంటే నా మైండ్లో దానికన్నా ముందు కళ్యాణ్ది గొడవ అయింది అది రన్ అవుతుంది, ఎందుకంటే పీక పెట్టేసుకున్నారు అన్నట్టు అది మ్యాటర్, అది అండర్స్టాండబుల్, అది అందరూ అగ్రీ చేస్తారు, అది ఫస్ట్ రావాలి. ఇప్పుడు గేమ్లో రేపు నాగార్జున గారు చేయమడుగుతారు అన్న పాయింట్ల మీద మనం కొంచెం వీళ్ళు ప్రిపేర్ అవుతారు. ఫ్రైడే పూట ప్రతిసారి జరిగేది అదే, ప్రిపేర్ అవుతారు. బయటకు వచ్చిన కూడా చాలా కొంతమంది చెప్పారు ఎలా జరుగుతారు ఏంటని చెప్పి వేరే వాళ్ళు చెప్తే అట్లా తెలుస్తూ ఉంటాయి కొన్ని విషయాలు. అయితే
ఆ ప్రిపేర్ అవుతున్నప్పుడు ఇలాంటి పాయింట్స్ వస్తాయి కదా, ఎందుకు వెళ్ళలేదని అడిగినప్పుడు మన క్వశ్చన్ మనం ప్రిపేర్ చేసుకుంటాం కదా, నామినేషన్కి కానీ ఇంటర్వ్యూస్ కానీ లేదంటే ఇలాంటి వీకెండ్ ఎపిసోడ్స్ కానీ మనం ప్రిపేర్ చేసుకున్నప్పుడు ఎందుకు వెళ్ళలేదు అన్న పాయింట్ వచ్చినప్పుడు, ఎందుకు వెళ్ళలేదు, నేను ఆ టైంకి ఏం చేస్తున్నాను, ఎందుకు వెళ్ళలేదు, నాకు వెళ్ళాలనిపించలేదా, ఓకే నాకు వాళ్ళిద్దరు గొడవ నాకు వెళ్ళాలనిపించలేదు అయిపోయింది, ఎందుకు వెళ్ళదు, ఓకే నా మైండ్ అప్పుడు వేరేది అన్నది, నేను వెళ్ళలేదు అసలు ఆవిడేమన్నారు, స్ట్రైట్ ఆన్సర్. ఏంటంటే చెప్పుకొని ఆయన స్టాండ్ తీసుకోలేదండి, నేను వాటర్ తీసుకొచ్చాయని చెప్పి వెళ్ళాను, షౌట్ చేయాలనుకోలేదు, ఇదంతా. దాని తర్వాత ఎప్పుడు చెప్తారు, నా మైండ్లో కళ్యాణ్ రన్ అవుతుంది సార్, కొట్టేశాడని చెప్పి వెళ్ళానని చెప్పి, సో కొట్టడానికి వెళ్ళానని చెప్పి అది రన్ అవుతుంది అని చెప్పి. సో తనుజ గారు ఏం చెప్తారంటే, ఏం చెప్పాలనుకుంటున్నారో కరెక్ట్ వేలో చెప్పుంటే రాంగ్ అయ్యేది కాదు, ఆవిడ అలా అంటాం మాత్రం కొంచెం రాంగ్ సార్ అని. సో వీళ్ళందరూ అదే చెప్తున్నారు, మీరు చెప్పాలి, మీరు కంఫర్టబుల్గా ఫీల్ అవ్వట్లేదు అనేది పాయింట్ కాదు అసలు, వాళ్ళది తప్పనట్లా, కంఫర్టబుల్గా ఫీల్ అవ్వట్లేదు మీరు చెప్పచ్చు, కానీ విధానం మాత్రమే చెప్తున్నారు. నెక్స్ట్ నాగార్జున గారు, సో ఇమాన్యుల్ ఏంటి సంజనాకి ప్రాబ్లం ఏంటి అనేది, ఇమాన్యుల్ నేను ఫస్ట్ నుంచి చెప్పేది అదే సార్, గేమ్ అంతా వదిలేస్తారు, ఆ మాట ఒకటే పట్టుకుంటారు, అదే చెప్తా ఉన్నాను, మాటలు వదిలేద్దని చెప్పి అయినా మారలేదు అంటే, నాగార్జున గారు నామినేషన్ టైంలో నువ్వు మాట్లాడితే తప్పు వెనక్కి తీసుకోమని చెప్పావు, అయినా కూడా ఎందుకు తీసుకోలేదు, ఆయన ఏం చేస్తాడు నాకు అర్థం కావట్లేదు, ఏంటి ఆయన చెబుతూ ఉంటే తీసుకోలేదు అంటే ఆయన చాయిసా, ఆయన చెప్పంగానే ఆవిడ వింటారని చెప్పి ఎక్కడైనా ఆవిడ రాసిచ్చిందా. నాకు బాధ అనిపించింది సార్ ఆ మాట అనగానే, నేనే ఫస్ట్ లేచి రేస్ చేశాను, నేను అన్నది ఇది అని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేశారు, బట్ పక్కన కూర్చుంటే అది ఎలా తప్పు అయిద్దని చెప్పి పెట్టేటట్టని ఎక్స్ప్లెయిన్ చేశారు, నాకు కూడా బాధ వేసింది నా మాట తీసుకునేందుకు అని. నెక్స్ట్ నాగార్జున గారు, హౌస్లో ఉన్న అందరూ కూడా ఏమంటున్నారు, సంజన గారు లేపి హౌస్లో ఉన్న అందరూ ఏమంటున్నారు విన్నాం. ఆవిడ చాలాసార్లు క్లియర్గా చెప్పింది, ఇది బిగ్ బాస్ టీంకి అర్థం కూడా ఉండాలి, 100 మంది ఒక సైడ్ నుంచున్నా నా పాయింట్కి నేను నుంచుంటానని చెప్పారు, 1,00,000 మంది నుంచుంటానని చెప్పారు, 2 సార్లు ప్రూవ్ అయింది. ఒకటి బాత్రూమ్ విషయంలో అది కింద పెట్టేటప్పుడు స్టార్టింగ్ ఆఫ్ ద వీక్స్ ప్రూవ్ అయింది, అది కింద పెట్టకూడదు ఆ డబ్బాలు ఎన్ని చోట, మీరు అంతమంది నుంచి నాకు రైట్ అనిపిస్తుంది, ఒకటి అంది కామన్ పెట్టేస్తే తర్వాత ఎవరైనా మర్చిపోయేలా వాడుకుంటారని. సెకండ్ మన కెప్టెన్సీ టాస్క్లో ప్రూవ్ అయింది, తన పెట్టిన కుందేలకు 3 కాలని ఆవిడ నుంచుంటారని. అప్పుడు అలాంటి వ్యక్తిని మనం ఎలా డీల్ చేయాలి, ఎలా లాక్ చేయాలి, ఎలా మన పాయింట్స్ పెట్టాలి, నాగార్జున గారి చేత ఎలా క్వశ్చన్ చేయించాలి, ఆ ప్రిపరేషన్ సరిగ్గా చేసుకోలేకపోయారు అనిపించింది. సగం నేరేషన్ కరెక్ట్గా వెళ్ళింది, చాలా కరెక్ట్గా వెళ్ళారు, బాగా అనిపించింది కూడా నాకు. నాగార్జున కొన్ని పాయింట్లు చెప్తా ఉన్నప్పుడు సగం దగ్గర నుంచి డిజాస్ట్రస్, ఆవిడ్ని ఫుల్గా ఆవిడ హెల్త్ ఎఫెక్ట్ అయ్యేలా చేశారు. పర్సనల్గా అటాక్ చేసిందంటే ఈ హౌస్లో 100 కెమెరాస్ ఉన్నాయి సార్, ఏమీ పర్సనల్ లేదు, నాకు కనిపించింది, నాకు అన్కంఫర్టబుల్గా ఉన్నది, శబ్దాలు తప్పే ఉంది, సో ఏదైనా నేను బూతేనా మాట్లాడానా, నేనేమైనా చేశానా, నాకు నచ్చలేదు, నేను చెప్పాను నచ్చలేదని. అంటే తను వాళ్ళకి ఎక్కువ క్లోజ్ కాబట్టి ఆ నామినేషన్ ఏమైందంటే అసలు ఫ్రెండ్గా నన్ను కార్నర్ చేశారు అందరూ వచ్చి, అప్పటికి నేను దివ్యాన్ని పట్టుకొని చూపించాను, సో అన్కంఫర్టబుల్గా ఉంది, ఇంక ఇట్లా నుంచుంటున్నారని చెప్పి ఆ టైంకి ఇంటర్ఫీర్ అవ్వాలని లేదు. సో డెమాన్కి చెప్పింది కూడా, డెమాన్కి ఇంతకుముందు చెప్పింది కూడా ఏంటి అంటే, నేను ఇలా చేస్తాను అని చెప్పలేదు, రీతు నన్ను వదలటం లేదు, తను వస్తే నేను డిఫెండ్ చేసుకుంటాను అని చెప్పి. సో నేను ఆయనకి అలా చెప్పాను, ఇక్కడేమో నేను క్లియర్గా యాక్షన్స్ మరి చేసి మరీ చూపించానని చెప్పి చెప్తారు. దాని తర్వాత ఏమి ప్రీ ప్లాన్డ్గా పోలేదని చెప్తారు, కానీ ఆవిడ ప్రీ ప్లాన్డ్గా పోయారు, ఇది రాంగ్గా ప్రూవ్ చేయొచ్చు, వాళ్ళు నీట్గా ప్రూవ్ చేయొచ్చు, అది చేశారు, కానీ కరెక్ట్గా పెట్టలేదేమో అనిపించింది. ఓకే మనం మాట్లాడదాం. 4 వీక్స్ నుంచి షీఈ్ అటాకింగ్ మీ కంటిన్యూస్లీ, నేను డిఫెండ్ చేయాల్సి వస్తే దయచేసి రాకని మాత్రమే నేను డెమాన్కి చెప్పాను, అంతేగా నేను తను నామినేట్ చేయాలనుకోలేదు, అటాక్ చేయాలనుకో, తన కెప్టెన్ నామినేట్ చేయలేరు ఎనీవే. నన్ను ఎంత తక్కువ అంచనా వేసి మాట్లాడుతుంది, నేను డిఫెండ్ చేసుకోవాలి అంటే నేను చేసింది చెప్పాలి కదా, సో నా కళ్ళ ముందు చూసిందే కదా నేను చెప్పానని చెప్పి. ఇక్కడ నాగార్జున గారు బిగ్ బాస్ టీం చెప్పాల్సింది ఏంటంటే, నన్ను తక్కువ అంచనా వేస్తుందంటే, సరే నువ్వు చెప్పు, నువ్వు గేమ్లో నువ్వేం ఆడావు అది చెప్పు సార్, ఇప్పుడు నేను వింటున్నాను, నేను అడుగుతున్నాను, చెప్పమ్మా నువ్వేం ఆడావు, 4-5 వారాల నుంచి నీ గేమ్ ఏముంది, ఇప్పుడు మాట్లాడు, పాయింట్ టు పాయింట్ చెప్పు, నేను వింటాను. ఇలా లాక్ చేయొచ్చు, తను లాక్ చేయాలంటే సంజన గారిని, మీరు బిలో ద బెల్ట్ వెళ్ళి కొట్టారు అని చెప్పి ఈజీగా ప్రూవ్ చేయొచ్చు. దాని తర్వాత సరే నాగార్జున గారు ఏం చూసావు, ఎందుకు రోజు చూడలేకపోతున్నాను అన్నావు కదా, ఏం చూసావు అంటే, సంజయ్ గారు పక్కనే కూర్చుంటున్నారు సార్ అంటుకొని, సో నాకు అది చూస్తే అన్కంఫర్టబుల్గా ఉంది, సో అందుకే నేను బ్లాంకెట్ కప్పుకొని పడుకుంటూ పోతున్నాను అన్నారు. ఇది బయటికి వెళ్ళినప్పుడు చాలా ఖచ్చితంగా చాలా దారుణంగా వెళ్తాయి. ఇంకోండి ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి మీకు, నేను ఎలా జరిగింది ఏం జరిగింది అని చెప్పి నాకు ట్విట్టర్లో కొన్ని స్క్రీన్ షాట్లు ఏమంటే నాకు పంపిస్తున్నారు. రీతు పేరు మీద ఎల్ అని అదని ఇదని బూతులే ఉన్నాయి. ఎందుకు ఉన్నాయి? ఇప్పుడు ఇలా కనుక అనకపోయి ఉంటే అలా వెళ్ళేది కాదు కదా. ఇప్పుడు అందరూ చూసినప్పుడు ఎవరు మాట్లాడుకొని మాట్లాడేది, ఎవరికి అప్పుడు తప్పు అనిపించలేదు. వాళ్ళు ఒక పక్కన కూర్చొని అంటుకుని కూర్చున్నప్పుడు ఎవరికి తప్పు అనిపించలేదు. కానీ ఒక వ్యక్తి రేస్ చేసినప్పుడు మాత్రం అప్పుడు కొంతమంది తప్పు అనిపించాయి. ఎందుకు? ఆ కొంతమంది ఆ వ్యక్తికి సపోర్టర్స్ కాబట్టి, ఆబ్వియస్గా వాళ్ళు ప్రమోట్ చేసుకోవాలి, సపోర్ట్ చేసుకోవాలి కాబట్టి ఆ కైండ్ ఆఫ్ రీల్స్ కానీ, ఆ కైండ్ ఆఫ్ ఇది కానీ, దాని కింద బూతులు కానీ
ఎందుకంటే వాళ్ళ తప్పు కాదు, వాళ్ళు చెప్పింది తప్పు కాదని ప్రూవ్ చేసుకోవడం చేస్తారు. ఇప్పుడు బయట మరి ఇంకో కంటెస్టెంట్ ఇమేజ్ని మనం వేరే విధంగా రాంగ్ వేలో డ్యామేజ్ చేసినట్టు కదా, గేమ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కాకుండా పర్సనల్ లెవెల్లో డ్యామేజ్ చేసినట్టు కదా, అప్పుడు క్యారెక్టర్ అసాసినేషన్ జరిగినట్టే కదా. ఆ పాయింట్లు పెడుతున్నారు నాగార్జున గారు. సంజన గారి ఫ్యాన్స్ కూడా అర్థం చేసుకోలేదు. కొన్ని పాయింట్స్ ఓకే యాక్సెప్ట్ చేయాలి. అవును, ఆవిడ ఫీల్ అయింది చెప్పడంలో తప్పులేదు, విధానం తప్పు, ఆ మాటలు తప్పు, మేబీ తనకి ఆ వర్డ్స్ కరెక్ట్గా తెలిసి ఉండవు అంతే. అసలు యాక్సెప్టెన్సే లేదు కొంతమందిలో అయితే. అది నాకు కొంచెం షాకింగ్ అనిపించింది. సో నేను యాక్షన్స్ కూడా చేసి చూపించాను, ఎందుకంటే ప్రతి వీక్ నన్ను వర్డ్ ట్రాప్లో పెట్టేస్తున్నారని చెప్పి హ్యాండ్స్ యాక్షన్ చూపించాను, దివ్యతో చూపించాను. ఐ స్టాండ్ బై వర్డ్. సో నేను ఇక్కడ నా వర్డ్ మీద నేను స్టాండ్ అయి ఉంటాను అన్నారు. ఓకే, తర్వాత నేను వాళ్ళు చేసింది తప్పని చెప్పలేదు సార్, అది వాళ్ళ ఇష్టం. ఆ టైంలో పోయి నేనెందుకు చెప్తాను, మీరెందుకు ఇలా చేస్తానని చెప్పి నేను ఇంటర్ఫీర్ అవడం లేదు సార్, నాకేమో సంబంధం లేదు, వాళ్ళు ఏదో చేసుకోండి, నేనెందుకు ఇంటర్ఫీర్ అవుతాను, వాళ్ళు చేసిన తప్ప రైట్ అన్నది ఎవరో వాళ్ళు చూసుకుంటారు, నాకు సంబంధం లేని విషయం. నేను అందుకని ఇంటర్ఫీర్ వెళ్ళి మీరు చేస్తున్న తప్ప నేను చెప్పాల. కానీ నాకు ఆ పాయింట్ అర్థం చేసుకోండి, నాకు అన్కంఫర్టబుల్గా ఉందని నేను చెప్పాలనుకున్నా, రైటే, కానీ మీరు అలా చెప్పలేకపోయారు, అది అర్థం చేసుకోండి అని చెప్తున్నారు. నా మీద 4 వారాల నుంచి షీ ఈజ్ చోకింగ్ మై నెక్. అంటే ఈ నామినేషన్స్ని ఆవిడ అంత పర్సనల్గా తీసుకున్నారు. ఆ పాయింట్ అర్థమయ్యేలా చెప్పాలి. ఫస్ట్ ఆవిడ ఎందుకు ఫీల్ అవుతున్నారు అంటే ఆట కనిపించట్లేదు నామినేషన్ చేస్తున్నారు కాబట్టి ఫీల్ అవుతున్నారు. సరే, దానికి ముందు అక్కడి నుంచి రూట్ కాజ్ అక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం. చెప్పండి. సో ఇలా అంది, మీరు అంత మెడపట్టేసుకుంటున్నట్టు మీరు ఎందుకు ఫీల్ అవుతున్నారు? సో ఏమంది, ఆట కనిపించట్లేదు అని. సరే మీరు చెప్పండి మీ ఆట ఏంటి అన్నది, నేను వింటాను, నేను తనకు ఎక్స్ప్లెయిన్ చేస్తానని. చివరికి డెడ్ ఫాదర్ షర్ట్ పర్టికులర్ ఆర్గ్యుమెంట్లు తెచ్చేసింది. ఇంకో ఈ వర్డ్సే, డెడ్ ఫాదర్ తెచ్చేశారు అయ్యి అని చెప్పి, వాళ్ళ ఫాదర్ షర్ట్. సో అది ట్రిగ్గర్ చేస్తాయి పక్కన కంటెస్టెంట్స్ని. తెలిసి చెప్తారా తెలియక చెప్తారా అన్నది ఆవిడకే తెలియాలి. ఇంకా సార్ మా డాడీ షర్ట్ ఎమోషన్ అని చెప్పి ఇంకేడుస్తుంటే ఆగురీతూ నేను మాట్లాడుతాను కదా సైలెంట్గా ఉండదు అని చెప్పి, అదొక నామినేషన్ పాయింట్ సార్. చచ్చిపోయిన తండ్రి పాయింట్ కూడా తీసుకొని వచ్చింది. ఎందుకు అక్కడ అవసరమా? వాళ్ళ ఫాదర్ షర్ట్ అని వాడచ్చు కదా, వాడాలి అంటే. చచ్చిపోయిన తండ్రి, డెడ్ ఫాదర్, ఇందులో మళ్ళీ ఇదేమన్నా రాంగా? అయిందే కదా చెప్పారు అంటే అయిందే, వాళ్ళ ఫాదర్ చనిపోయారు. కానీ అది ఎంత ఎమోషనల్గా ఉంటే అవతల వాళ్ళకన్నా ఆలోచించాలంటాను నేను. దెర్ ఇస్ ఎ లిమిట్ ఫర్ ఎవ్రీథింగ్ సార్, నేను చూసిందే చెప్పాను, ఐ స్టాండ్ బై మై వర్డ్స్ అన్నట్టు ఆవిడ నుంచున్నారు. నాగార్జున గారు కళ్ళు మూసుకోవాల్సి వస్తుంది అని చెప్పావు, మీరు చేసే పనులు కళ్ళు మూసుకోవాల్సి వస్తుందని చెప్పావు. సో ఇలా అంటే పక్కన కూర్చుంటే కళ్ళు మూసుకోవాల్సిన అవసరం లేదు కదా అంటే సంజన గారు ఇగ్నోరింగ్ సార్, నేను ఇగ్నోర్ చేస్తున్నా, కవర్ చేసుకున్నాను, నా ఫేస్ నేను కవర్ చేసుకున్నానంటే నువ్వు ఈ హౌస్లో చాలామంది పక్కన కూర్చుని చూసావు ఉంటారు. అంతెందుకు ఇమాన్యుయల్కి మీరు తలకి నూనె రాస్తారు, అలాంటి ఘటనలు ఉంటాయి. అది కంఫర్టబులా అంటే ఓకే సార్, అది ఓకే ఫైన్ అంటే అలాగే మీకు అలా అయితే ఎలా కంఫర్టబుల్, అది దట్ ఈజ్ ఓకే అన్నప్పుడు పక్కన కూర్చోవడం ఈజ్ ఆల్సో ఓకే కదా. మీ బాండ్ మీకుంటే వాళ్ళ బాండ్ వాళ్ళకి, మీరెవరు డిసైడ్ చేయడానికి అన్నట్టు, డిసైడ్ చేయడానికి కూడా కాదు. దాన్ని ఎందుకు మీరు అంత ఇదిగా అన్కంఫర్టబుల్గా ఫీల్ అయ్యే సిచ్యువేషన్ ఎందుకు ఉంది? పక్కన కూర్చున్నారు అదే కదా, వేరే ఏమైనా చేశారా? ఇప్పుడు అది ఎలా వెళ్ళిపోయింది బయటికి, బెడ్షీట్లు కప్పేసుకుంటున్నారని అంటే బెడ్షీట్లు కప్పుకొని నాకు అర్థం కాలేదు భయ్యా, బెడ్షీట్లు కప్పుకొని ఏం చేసేసుకుంటారని ఉద్దేశం? అన్ని కెమెరాలు ఉన్నాయి, అలా ఏమైనా కెమెరా తెలియని వల్ల కెమెరాలు లేవనుకుంటారా? ఏదైనా ఫస్ట్ టైం బిగ్ బాస్ జరుగుతుందా నైట్ పూట చీకట్లో కనిపిది అనిపించుకోవడానికి? సో అక్కడి నుంచి వస్తున్నారు, మీరు అది అర్థం చేసుకోండి, అది ఎంత రాంగ్ వెళ్ళిపోతాయని మీరే అన్నారు కదా. ఇప్పుడు సంజన గారు మాట్లాడటం వల్లే కదా మీరు అన్నారు బెడ్షీట్లు కప్పేసుకున్నారు, ఆ ఫోటోలు ఈ ఫోటోలు చైర్లో పక్కన కూర్చొని మీరు అన్ని పోస్ట్ చేసుకున్నారు. ఇప్పుడు అక్కడ జరిగింది బయట ఇన్నేవే క్యారెక్టర్ అసాసినేషనే కదా, అలాంటి పాయింట్లు తీసుకొచ్చారు ఆయన. సో నేను ఫీల్ ఏం చెప్పానంటే, ఫీల్ అయినప్పుడు వెంటనే చెప్పాలి కదా సంజన. నామినేషన్లోకి తీసుకొచ్చి పర్సనల్ ఎజెండాతో మీరు పర్సనల్ అటాక్ చేశారు. నాగార్జున పాయింట్ ఉంటా సార్, నేను అటాక్ చేయలేదు సార్, నేను డిఫెండ్ చేశానంటే నువ్వు డిఫెండ్ కాదు, నువ్వు అఫెన్స్ చేసావు. డిఫరెన్స్ చాలా క్లియర్గా, చాలా బాగా వెళ్ళింది అంతా నాగార్జున గారి సైడ్ నుంచి. బాగా తీసుకెళ్ళారు ఈ నేరేషన్ మొత్తం, ఆడికి అర్థమయ్యేలా చెప్పడానికి. అసలు మీరు చేసే పనులకి కళ్ళు మూసుకోవాల్సి వస్తుందంటే ఆడియన్స్ ఏం అర్థం చేసుకోవాలి? అరే మనకు చూపించుకుంటే ఇక్కడ ఏదో జరిగిపోతుందిరా అంటే. ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ని చాలామంది నెగిటివ్గా ఒక వేరే హౌస్ అని చెప్పి అంటూ ఉంటారు. ఇప్పుడు ఇలాంటి వెళ్ళినప్పుడు ఇంకో లోపల కంటెస్టెంట్సే చెప్తున్నారు ఇంకో ఇక్కడ ఇలాంటి జరుగుతున్నాయంట అని అంటారా అనరా? అది ఆ కంటెస్టెంట్స్కి ఇది నెగిటివ్గా వెళ్ళినట్టే, బిగ్ బాస్ హౌస్కి నెగిటివ్గా వెళ్ళినట్టే కదా, ఏదో జరిగిపోతుంది హౌస్లో వెళ్ళినట్టే కదా. సో ఆ వర్డ్స్ ఎలా అర్థమవుతాయి? సో ఇమాన్యుయల్ తలకి నూనె పెడితే దట్ ఈజ్ ఓకే అయినప్పుడు అక్కడ రిలేషన్, అక్కడ మీరు ఏదైతే తలబెట్టారో అక్కడ మీరు రిలేషన్ని డిఫైన్ చేశారు, తల్లి కొడుకో ఏదో ఒకటి. ఇక్కడ రిలేషన్ని మిస్అండర్స్టాండింగ్ చేసుకున్నాం వాళ్ళిద్దరి మధ్య ఉన్నదాన్ని.
అట్లీస్ట్ అట్లా పోర్ట్రే చేస్తున్నారు. సో నువ్వు చేసుకున్నావా లేక అందరూ చేసుకోవాలని మాట్లాడావా? సో ఇక్కడ ఇంకో పాయింట్ కూడా ఉంది ఏంటంటే, బయట నుంచి వచ్చినప్పుడు రీతు ఇదంతా ఫుల్ పాజిటివ్గా ఉంది అంటే ఓకే, ఫుల్ పాజిటివ్గా ఉంటే మనకి ఇప్పుడు అడ్డు కదా, ఆవిడ లెక్కలు ఆడుకుంటే గేమరే, అర్థం చేసుకోండి. గేమ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆవిడ లెక్కలు ఆడుకుంటే నేను టాప్ 5కి వెళ్ళాలంటే నాకెవరు హడులు, నేను కళ్యాణ్ని తీయలేను, ఇమాన్యుయల్ తీయలేను, తనుజాని తీయలేను. 2 ప్లేస్లు ఉన్నాయి. ఆ 2 ప్లేస్లో ఒకటి డెమాన్కి వెళ్ళిపోయిన ఇంకొక ప్లేస్ ఉంది. ఆ ప్లేస్కి నెక్స్ట్ రీతు పాజిటివ్ అయిపోయింది అంటే కనుక రీతు వస్తుందేమో. సో రీతుని తీయాలి అది. సో అందుకని అందరూ మిస్అండర్స్టాండ్ చేసుకునేలా చేసావా, మాట్లాడావా అని. సార్ నేను కంఫర్టబుల్ గురించే అన్కంఫర్టబుల్ గురించే మాట్లాడాను సార్, ఇంకేమీ మాట్లాడలేదంటే నాగార్జున గారు నీ కంఫర్ట్ గురించి ఆ క్షణం మాట్లాడితే ఓకే, అప్పుడు ఎప్పుడైతే చూసావో అప్పుడు ఏంది ఇది ఇలా కూర్చున్నా ల్యాండ్ ఓకే, అంతేగాని దాని తర్వాత రోజు తర్వాత ఎప్పుడో నామినేషన్లో నాట్ ఓకే. ఇట్ ఈస్ క్లియర్ కేస్ ఆఫ్ క్యారెక్టర్ అసాసినేషన్ ఫర్ పవన్ అండ్ రీతు. అసలు ఎక్కడ పవన్ ఇక్కడ క్యారెక్టర్ అసాసినేషన్ చేశారు నాగార్జున ఇక్కడ? పవన్ క్వశ్చన్ చేయాలి, మీరు క్వశ్చన్ చేయాల్సింది. నువ్వు ఎంతసేపు రీతునే అన్నారు, ఆవిడ పవన్ తక్కువ అసలు ఏమన్నట్టు. నువ్వు చేయని తప్పు కోసం ఎంత కష్టపడ్డావు నువ్వే చెప్పావు, చాలా అర్థమయ్యేలా క్రిస్టల్ క్లియర్గా చెప్పారు భయ్య. ఇక్కడ వరకు ఇది ఎవరైతే రాశారు కానీ బాగా రాశారు మీరు అందరూ. సో బయట విషయం ఏదైతే ఉందో, సో నువ్వు చేయని తప్పుకి నువ్వు చాలా వరకు కష్టపడ్డావు, అది నువ్వే చెప్పావు. అదంతా నిజమని చెప్పేసి ఈ హౌస్లో ఉండటం మాకు కంఫర్టబుల్గా లేదు అని ఎవరైనా సరే అలాంటి బయట విషయం ఒకటి తీసుకొచ్చి ఇలాంటి వాళ్ళతో మేము ఉండము అని చెప్పి ఏదని అంటే అప్పుడు కూడా ఈ హౌస్లో మాట్లాడితే అప్పుడు కూడా నేను ఎగ్జాక్ట్గా ఇట్లాగే రియాక్ట్ అవుతా. ఇక్కడ నాగార్జున గారికి భలే అనిపించారు, తనకు అర్థమయ్యేలా చెప్పడం కోసం చెప్తున్న మాటలది. మీరు అనొచ్చు బయట నుంచి పాయింట్ తీసుకురావడం ఏంటని, మరి ఆవిడకి అర్థం కావట్లేదు. ఎంత చెప్తున్నా నేను స్టాండ్ ఉన్నానంటే ఆవిడ చేసిన తప్పు కూడా చూపించాలి. ఎలా మిస్అండర్స్టాండింగ్ అవుతాయి, మనం చేయని తప్పుని ఒకటి చెప్తే బయటికి ఎలా వెళ్ళిపోతుంది, ఎలా పోర్ట్రే అవుతుంది. ఇక్కడ కంపారిజన్కి వాడచ్చు దాన్ని. ఇదంతా నిజమే అనుకొని చెప్పేసి వాళ్ళు కనుక హౌస్లో ఉండడం అంటే అప్పుడు కూడా ఇలా రియాక్ట్ అవుతున్నాను. సో వాళ్ళు నో సార్ వీఆర్ అన్కంఫర్టబుల్ స్టే విత్ యర్ అంటే దిస్ ఇస్ అ ఫీల్ అలా అన్నారు అనుకో, అప్పుడు కూడా వాళ్ళు వెళ్ళిపోమంటాను ఎవరికైతే అన్కంఫర్టబుల్ ఉందో వాళ్ళని. నువ్వు కంఫర్టబుల్ లేకపోతే గేట్స్ ఓపెన్ చేస్తాను వెళ్ళిపోవచ్చు అని చెప్పేవాడిని నేను. ఈ విషయంలో అలా మాట్లాడినా సరే ఎవరైనా సరే నింద వేయటం, ఒకరిని తప్పు పట్టడం చాలా తేలిక. ఈ లైన్స్ ఎక్సలెంట్. నాకు ఇక్కడి వరకు మాత్రం నాగార్జున నేను తమ్ములేను అనుకున్నా. చాలా తేలిక. నిందను రూపుమాపడం కష్టం, అది నీకన్నా ఎవరికి బాగా తెలియదు. ఎందుకంటే నువ్వు అలాంటి నింద మోసావు, దాన్ని రూపుమాపడానికి చాలా కష్టపడ్డావు. అలాంటి నిందలు ఇక్కడ నువ్వు వేసేస్తే ఈ బిగ్ బాస్ హౌస్ గేమ్లో మాట్లాడతాం అని అనుకుంటాం, కానీ మనకి ఎంత ఎక్స్పీరియన్స్ ఉంది, ఇది గేమ్లో ఉండిపోద్దా? ఆ హౌస్ నుంచి బయటకు రాగానే వాళ్ళకి తగులుతాయి కదా. గేమ్లో పాయింట్ని పెట్టే విధానంలో కరెక్టే పెడితే అప్పుడు బయటికి వెళ్ళిన తర్వాత సంజన గారికి బాగుంటుంది, రీతుకు బాగుంటుంది. కానీ పెట్టని విధంగా పెడితే లోపల ఏదో జరిగిపోయిందని పెడితే అది బిగ్ బాస్కి డ్యామేజే, ఆ కంటెస్టెంట్కి పర్సనల్ డ్యామేజ్. మీరు యాజ్ అ ఫ్యాన్స్గా మీరు ఆలోచించండి. ఇప్పుడు బయటికి వెళ్ళిన తర్వాత అది క్యారీ చేయరు, ఆ నెగిటివిటీ క్యారీ చేయరు అని చెప్పి పోనీ నిజంగా నెగిటివిటీ క్యారీ చేసేలాగా అక్కడ ఏదైనా జరిగిపోయిందా? అంతలా ఏదైనా చేసేసారా? చేయలేదు కదా. చేసిన దానికన్నా పోనీ ఎంత చేశారు? అంత డిజర్వింగ్గా జరిగిందా? బయట ఎంత బూతులు ఉన్నాయి మీకు తెలియదా? మీరు చూడట్లేదా? నిజంగా అంత అవసరమా? అది ఏ కంటెస్టెంట్ జరిగినా తప్పే కదా. అదే అర్థమయ్యేలా చెప్తున్నారు. సో ఈ సంఘటన ఏదైతే జరిగిందో వెరీ రియల్లీ అషేమ్డ్ ఆఫ్ యూ సంజన, సిగ్గుపడుతుందని చెప్పారన్నమాట. వాళ్ళని క్యారెక్టర్ అసాసినేషన్ చేశామంటే సంజన గారు నేను చూసింది ఐ డిడెంట్ లైక్ సార్, సో అందుకని చెప్పానంటే సరే నీకోసం వీడియో వేస్తానని చెప్పి వీడియో వేశారు. సో ఫ్రెండ్ అయితే ఈ సంజన గారిది ఏదైతే డిస్కషన్ ఉందో ఆ డిస్కషన్ వీళ్ళైతే ఫ్రెండ్స్ కాదు, ఫ్రెండ్స్ అయితే ఇలా ఉండరు అంటే లవర్స్ అయితే డెఫినెట్లీ కాదంటే మరి ఏంటి అని అడిగినప్పుడు తనుజ గారు చాలా క్లియర్గా చెప్తారు, అది వాళ్ళ ఇష్టం అండి, వాళ్ళకి లేని ప్రాబ్లం మనకేంటి, సింపుల్. వాళ్ళిద్దరికీ క్లారిటీ ఉన్నప్పుడు మనకెందుకు అని చెప్తారు. సో నాగార్జున గారు దాని తర్వాత ఆవిడే మాట్లాడరు, మనకి అందుకని బ్రేక్ అక్కడైతే కట్ అయింది. సో చాలాసేపు మాట్లాడిపోతే ఐఎమ్ వెయిటింగ్ సంజన అని చెప్పి. మరి నువ్వు ఫీల్ అయ్యావు, హౌస్ అంతా ఫీల్ అయ్యేలా, మరి నువ్వు ఫీల్ అయ్యావు అండ్ నువ్వు ఫీల్ అయ్యావు తెలియదు, హౌస్ అంతా ఫీల్ అయ్యేలా చేసావు ఆ విషయం అంటే సంజయ్ గారు అగైన్ నేను అన్కంఫర్టబుల్ ఫీల్ అయ్యాను సరే ఆ పాయింట్ మీద ఉన్నారన్నమాట. నాగార్జున గారు పవన్తో క్లోజ్ ఉన్నప్పుడు నువ్వు ఆ మధ్యలో రావద్దు అని చెప్పే బదులు మిమ్మల్ని చూస్తే ఇలా కంఫర్టబుల్గా అనిపించట్లేదు అని చెప్పాలి కదా. సో అక్కడ ప్రాబ్లం ఏంటి అంటే క్లియర్ కట్గా అన్కంఫర్టబుల్గా అడిగేం అనిపించలేదు. టు బీ ఫ్రాంక్ చెప్పాలంటే ఎలాగైనా రీతుని ఆపాలి, రీతు తనని టార్గెట్ చేయడం ఆపాలి, రీతుకు ఒక విధంగా బుద్ధి చెప్పాలి కాబట్టి ఇలాంటి పర్సనల్ పాయింట్ని తీసుకొచ్చి కొట్టారు. సింపుల్. ఇది అందరికీ తెలుసు కానీ ఎవరు యాక్సెప్ట్ చేసే స్థితిలో ఉన్నాం. సంజయ్ గారు నో సార్ ఐ డోంట్ వాంట్ టు గో పర్సనల్ ఈక్వేషన్స్కి నేను వెళ్ళాలనుకోలేదు అది అంటే మరి అలాంటప్పుడు తనుజతో కూర్చొని మాట్లాడింది ఏంటి? వాళ్ళ బాండింగ్ గురించి నాకు అలాంటి బిజినెస్ లేదంటే మరి పర్సనల్ ఈక్వేషన్ కోసం ఎందుకు మాట్లాడి యూఆర్ ట్రైంగ్ టు ఎంక్వైర్ వాళ్ళ మధ్యలో ఏముందని, అది నీ బిజినెస్సా అని అడిగారు. ఎంత కరెక్ట్గా వెళ్ళింది మా ఇదంతా. నెక్స్ట్
సంజన గారు ఈ హౌస్లో అందరూ బాండ్స్ గురించి అందరూ మాట్లాడుకుంటారు సార్ అంటే హౌస్ అంతా చెప్పారు అయినా నువ్వు ఒప్పుకోవటం లేదు, నీ క్లారిటీ కోసం చెప్తున్నాను. సో ఎవరికైనా అన్కంఫర్టబుల్ వచ్చిందా మళ్ళీ ఇంకోసారి అడిగాడు ఎవ్రీవన్, మీకు ఎవరికైనా అనిపించిందా వాళ్ళిద్దరి మధ్యలో మిమ్మల్ని చూస్తే అన్కంఫర్టబుల్ అంటే ఎవ్వరు లేదు. ఇక్కడ డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్ డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్ నుంచి వాళ్ళందరూ వచ్చారు. సో నీకెందుకు అనిపించింది? మేబీ నీ నోట్లో నుంచి కొన్ని వారాల క్రితం కూడా మాట వచ్చింది, అదేంటి అంటే అమ్మాయిలను ఒకలాగా ఆంటీలను ఒకలాగా అని చెప్పి అప్పుడు కూడా నీకు వార్నింగ్ ఇచ్చాను, నీ మైండ్లో అదే రన్ అవుతుంది ఆ పాయింట్. అందుకోసం అని చెప్పి మేబీ నువ్వు అక్కడి నుంచి ఆ యాంగిల్ కూడా తీసుకొచ్చారు. అప్పుడు అపాలజైజ్ చేసావు బట్ ఈ స్టిల్ అన్కంఫర్టబుల్ దానికోసం. నెక్స్ట్ సంజన గారు ఏం మాట్లాడకపోతే నేనేం మాట్లాడాలని అనుకోవటం లేదు సార్, ఇంటెన్షనల్గా నేను క్యారెక్టర్ అసాసినేషన్ చేయాలనుకోలేదు, నా ఇంటెన్షన్ అది కాదు, ఇప్పుడు అట్లా పోయింది అంటే ఐఎమ్ అవుట్ ఆఫ్ వర్డ్స్ అన్నారు. బాగుంది కదా ఇక్కడ, సరే అమ్మా సో ఇంటెన్షన్ అది కాదంటున్నావు కానీ అట్లాగే పోయింది, ఇప్పటికీ నేను అర్థం చేసుకో, మాట్లాడేటప్పుడు ఇలా మాట్లాడాలి. సో నువ్వు కనుక సారీ ఫీల్ అయితే నీకు చెప్పాను ఇదంతా, సో నీకు అర్థమైంది సారీ ఫీల్ అయితే సారీ చెప్పు రీతుకి, లేదంటే నీ ఇష్టం, నువ్వు అందరికన్నా మెచ్యూర్డ్ అని చెప్పి చెప్పాల్సిన విషయాలను చెప్పారు కాబట్టి ఇక్కడతో కట్ చేయొచ్చు, లేదు కట్ చేయాల. ఓకే, ఇఫ్ యు ఆర్ స్టిల్ అన్కంఫర్టబుల్ సంజన, ఓకే బిగ్ బాస్ ఓపెన్ ద గేట్స్ అని చెప్పి గేట్స్ ఓపెన్ చేశారు. నీకు కంఫర్టబుల్ లేనప్పుడు బలవంతంగా షోలో ఉంచాల్సిన అవసరం లేదు, గేట్స్ ఆర్ ఓపెన్, డెసిషన్ ఈజ్ ఓవర్స్, నీకు ఒక నిమిషం ఇస్తున్నాను ఆలోచించుకొని చెప్పారు. ఎక్సలెంట్, సూపర్, మంచిగా ఇచ్చారు. సో తనకు అర్థం కావట్లేదు కాబట్టి అర్థమయ్యేలా చెప్పారు. సరే నీకు ఇంక వాళ్ళు అలా ఉంటారు కాబట్టి, కొంచెం క్లోజ్గా ఉంటారు కాబట్టి, కొంచెం అతుక్కొని ఉంటారు కాబట్టి నీకు నచ్చకపోతే, నువ్వు చూడలేకపోతుంటే నువ్వు వెళ్ళిపోవచ్చు అని చెప్పి గేట్లు తెచ్చారు. ఇక్కడ సంజన గారు సార్ నేను చాలా కష్టపడి వచ్చాను సార్ ఇక్కడ దాకా అనగానే, సరే ఉండాలనుకున్నప్పుడు నువ్వు తప్పు రియలైజ్ అవ్వాలమ్మా అని చెప్పేసి ఎక్కడైనా ఎండ్ చేస్తుంటే, ఈ పాయింట్ ఆఫ్ టైంలో ఎండ్ చేస్తుంటే ఇష్యూని ఇద్దరికి బోత్ వేస్లో సూపర్గా క్లోజ్ అయిపోయేది ఇష్యూ. కరెక్ట్ నేరేషన్, సంజన గారికి మంచి ఫీడ్బ్యాక్స్ అర్థమయ్యేలా చెప్పారు. ఎవరైతే ఆడియన్స్ ఉన్నారో వాళ్ళకు కూడా అర్థమయ్యేలాగా ఉండేది, నీట్గా ఉండేది. కానీ ఇక్కడి నుంచి దీన్ని డ్రాగ్ చేశారు. నాగార్జున గారు అర్థమవుతుంది, షో కష్టపడొచ్చారంటే అర్థమవుతుంది, 19 years కష్టపడొచ్చావు, మిగతా వాళ్ళందరూ చిన్న చిన్న ఏదో రోల్స్ చేసుకొని వచ్చారు, వాళ్ళకి అర్హత లేదు షోలో ఉండడానికి, లాస్ట్ 19 years నువ్వు ఒక్కదానివే కష్టపడ్డావు అది ఇది అని చెప్పి చొరకలు అంటించారు. ఇట్స్ ఓకే, ఇక్కడ కూడా ఇది ఓకే. ఈ హౌస్లో ఒక హార్మోని ఉంది, నీకు కంఫర్టబుల్గా లేదనిపిస్తే కనుక డోర్స్ ఓపెన్ అయ్యి ఉన్నాయి, డెస్టినీ డోర్స్, ఐఎమ్ గివింగ్ యూ 1 minute అని చెప్పి 1 minute ఇచ్చారు. సంజన గారు ఐ విల్ స్టే ఇన్ ద హౌస్, ఈ హౌసే నా ప్రాణం అది అని చెప్పి చెప్తా ఉన్నారన్నమాట. ఇక్కడ వరకు బాగానే ఉంది. మళ్ళీ అగైన్ ఓకేనా, సో ఇక్కడ ఒక సారీ చెప్పిచ్చేసి ఉంటాను అన్నావు కాబట్టి నువ్వు యూ డిజర్వ్ అన్ అపాలజీ, సో అపాలజీ చెప్పే అయిపోతుంది. నువ్వు ఫీల్ అయితేనే, లేదు అంటే వద్దు, నేను చెప్పాల్సి నేను చెప్పాను, ఇంకా నీ ఇష్టం, నువ్వు వెళ్ళనంటున్నావు కానీ డోర్స్ క్లోజ్ చేస్తున్నాను అని చెప్పి క్లోజ్ చేస్తుంటే ఆవిడ సైడ్ మిస్టేక్ ఉండేది, ఆవిడ అపాలజీ చెప్పకపోయింటే సింపుల్గా నాగార్జున గారిది కానీ లేదంటే బిగ్ బాస్ టీమ్స్ కానీ కరెక్ట్ నేరేషన్ కాబట్టి ఏ ప్రాబ్లం ఉండేది కాదు. అయితే ఇక్కడ నాగార్జున గారు ఏం చేస్తారంటే ఈ హౌస్లో ఉండాలా లేదా అని చెప్పి డిసైడ్ చేసేది నువ్వు కాదు అన్నారు. ఇక్కడి నుంచి రాంగ్ వెళ్ళిపోయారు, మా కంప్లీట్గా రాంగ్ వెళ్ళిపోయారు. వేరే వాళ్ళు ఎందుకు డిసైడ్ చేస్తారు నాకు అర్థం కాలేదు. పోనీ స్టిల్ 50-50 వేసుకుందాం వీళ్ళ కోసం. రీతు డోర్స్ ఓపెన్ అయ్యి ఉన్నాయి, సో నువ్వు చెప్పు అంటే తన డెసిషన్, రీతు సఫర్ అయింది కాబట్టి రీతుని అడిగారంటే ఒక అర్థం ఉంది. ఓకే ఈ డెసిషన్ అంటే ఓకే సార్ తన డెసిషన్ అన్నారు, అయిపోయింది. చూసావా సంజన ఇప్పుడు కూడా తను నీకే సపోర్ట్గా మాట్లాడింది, సో నీ ఇష్టం, ఇంకా నువ్వు అపాలజీ చెప్తావా ఏం చేస్తావా అని చెప్పి ఎక్కడికైనా ముగిచ్చుంటే బాగుండేది. దీని తర్వాత చేసింది మొత్తం అతి ఓవర్. నాకు ఇక్కడి నుంచి ఇక్కడ వరకు సంజన గారు తప్పు అనిపించింది, అక్కడి నుంచి సంజన గారు సూపర్ అనిపించారు నాకు. ఆవిడ కోసం స్టాండ్ తీసుకొని ఆవిడ సెల్ఫ్ రెస్పెక్ట్ కాపాడుకుందో చూసారా, నెక్స్ట్ లెవెల్ అనిపించారు. అసలు వెళ్ళిపోతా అన్నాడు మాత్రం నాకు అసలు గూజ్ బంప్స్ అనిపించింది, భలే అనిపించింది. తిక్క కుదిరింది వీళ్ళకి అనుకున్నాను నేనైతే మాత్రం. ఇక్కడ రీతు డోర్స్ ఓపెన్ అంటే తన డెసిషన్ అని చెప్పి రీతు తర్వాత ఫైర్ స్టోమ్ వచ్చాక కనిపించట్లేదు అన్నాను సార్, అదే నా పాయింట్. ఇప్పుడు అన్ని కెమెరాస్ ఉన్నాయని చెప్పి మళ్ళీ మాట్లాడతారు, ఇక్కడ నేను ఏం చేసేస్తాను సార్ అన్ని కెమెరాస్ ఉన్నాయని చెప్పి తన బాధ ఏదైతే ఉందో తను చెప్పుకుంటూ వచ్చారన్నమాట మొత్తం అంతా. సో అంతలా నేనేం బిహేవ్ చేయలేదు సార్ అని చెప్పి. సో నేను ఒక ఫ్రెండ్లీ గర్ల్ సార్, ఫ్రెండ్లీగా ఉండే అమ్మాయిని, ఇమాన్యుల్తో అలాగే ఉంటా, బర్నీ గారితో అలాగే ఉంటా. ఇది కూడా ట్రూనే కదా. నిన్న కూడా సార్ కళ్యాణ్ వీళ్ళేదో ఒంగోబెట్టి గేమ్ ఆడుతున్నప్పుడు కళ్యాణ్ మొత్తం ఆల్మోస్ట్ మీద ఉంటాడు, అలా ఉంటారు అంతే, వాడు పర్సనాలిటీ అంతా. నిన్న విషయం కూడా అదే డెడ్ షర్ట్ అన్నది కూడా అక్కడ కూడా ఇంకా ఎమోషనల్ అయిపోతా ఆ విషయం కోసం కూడా మాట్లాడుతూ ఉన్నారు. సో నాగార్జున గారు ఏంటంటే ఈ వీక్ ఇందులో ప్రతి సెకండ్ గేమే అని చెప్పి తన ఉద్దేశం. ఫ్యామిలీ వీక్ తర్వాత నుంచి గేమ్ మార్చుకుంది, రూత్లెస్గా ఉండాలనుకున్నారు కానీ ఇన్సెన్సిటివ్గా అయిపోయారు, అలా అయిపోయింది సంజన గేమ్ అని చెప్పి ముగిచుంటే అయిపోయేది. ఎన్ని పాటలు వచ్చింది ఎక్కడ కావాలని అక్కడ ముగిచొచ్చు. దీని తర్వాత నాగార్జున గారు ఏం చేశారంటే డిజాస్టర్స్
మీ నలుగురు త్యాగం చేస్తే సంజన హౌస్లో ఉంది. ఈ బిగ్ బాస్ హౌస్లోకి సంబంధించి డెకోరం అయితే మాత్రం స్పాయిల్ అయింది కాబట్టి తన ఈ హౌస్లో ఉండాలా లేదంటే అర్హత లేదా అన్నది సో మీరు డిసైడ్ చేయాలి అన్నట్టు వాళ్ళకి చెప్పారు. వాళ్ళు ఎవరు, ఎందుకు చెప్పాలి, అసలు వాళ్ళ నలుగురికి ఎందుకు అవకాశం ఇచ్చారంటే మీరు గేమ్ ఫార్మాట్లో మీరు వాళ్ళకి అవకాశం ఇచ్చారు. మళ్ళీ ఇప్పుడు ఎందుకు ఇవ్వాలి వాళ్ళకి అవకాశం నాకు అర్థం కాలేదు. తప్పు చేసింది ఆవిడ, తప్పు చేసిన దాంట్లో కొంచెం సఫర్ అయింది ఈవిడ, వాళ్ళిద్దరి మధ్యలో ఉండాలి. ఏదైనా ఉంటే వాళ్ళ నలుగురు ఎందుకు వచ్చారు, మళ్ళీ మిగతా ముగ్గురు ఎందుకు యాడ్ అయ్యారు? కావాలని మళ్ళీ మీరు ఆవిడని దెబ్బతీయడానికి, ఆవిడ మొరాలే డౌన్ చేయడానికి, ఆవిడని ఇబ్బంది పడడానికి, ఆవిడ ఏడుస్తుంటే అక్కడి నుంచి టీఆర్పీ లాక్కోవడానికి చేయడం తప్పితే అవసరమా? ఇది క్లియర్ కట్గా అవసరం లేదు. మీరు నలుగురు ఒకసారి త్యాగం చేశారు కాబట్టి ఆ డెసిషన్ మీదే అని చెప్తే సంజన గారు కెన్ ఐ టాక్ అన్నారు సార్. నాకు అప్పుడు అనిపించింది ఓకే మొదలు పెడతారని చెప్పి నేను వెళ్తాను సార్ అనగానే నాకు సూపర్గా అనిపించింది. ఎవరికేమనిపించినా సరే ఆవిడ స్టాండ్ ఆవిడ తీసుకున్నారు. నాకు ఇక్కడ బిగ్ బాస్ని చిత్తు చేశారనిపించింది, చితక్కొట్టారనిపించింది నాకైతే మాత్రం. ఏ విషయాన్ని కూడా తెగేదాకా లాక్కూడదు అంటారు సరా, వీళ్ళు తెగేదాకా లాగారు. అన్ఫార్చునేట్లీ నాగార్జున గారు దాని ఫ్రంట్ ఫేస్ అయిపోయారు. నాగార్జున గారు చాయిస్ ఈజ్ నాట్ యువర్స్ అనగా సంజన గారు దయచేసి నేను వెళ్తాను సార్, ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ, ఇట్స్ నాట్ మై ఆర్గన్స్, నేను వెళ్ళిపోతాను అని చెప్పి ప్రతి నామినేషన్లో నా వల్లే నువ్వు ఉన్నావు, నా వల్లే ఉన్నావు అని చెప్పి 10 వారాల దాకా అంటానే ఉన్నారు సార్ అని. వాళ్ళ అన్న అనకపోయినా సరే మీరు అనొచ్చు వాళ్ళు అనలేదు అని చెప్పి, అన్న అనకపోయినా సరే ఇవిడికి రన్ అవుతుంది మైండ్లో. ఇప్పుడు తిరిగి తనుజని నామినేట్ చేయాలన్నా, బర్నీని నామినేట్ చేయాలన్నా, నేను రీతుని నామినేట్ చేయాలన్నా వాళ్ళ సాక్రిఫైజులు గుర్తొస్తూ ఉంటాయి. బయట ఆడియన్స్ ఎలా తీసుకుంటారో తెలియదు, గేమ్ అనేది స్పాయిల్ అవుతుంది. అప్పుడు అదే చెప్తాను, నా గేమ్ స్పాయిల్ చేశారని చెప్పి అది చేసి పోనీ అది న్యాయంగా జరిగిన ఎలిమినేషన్ అంటే అది కూడా ఒక లఫూట్ ఎలిమినేషన్. నాగార్జున గారు ప్రతి 5 minutes నేను ఫీలింగ్స్ మార్చుకున్నానంటే నడవదు అని చెప్పి ప్రతి 5 minutes ఎక్కడ మార్చుకున్నారు ఒకసారి చెప్పారు. మీరు ఎప్పుడైతే వాళ్ళ చేతిలో మీరు మార్చినప్పుడు ఆవిడ మార్చారు, డెసిషన్ తన చేతికి ఇచ్చినప్పుడు తను వెళ్ళన్నారు, డెసిషన్ వేరే వాళ్ళ చేతికి ఇచ్చినప్పుడు ఆవిడ వెళ్తారు. మీరు మార్చిన తర్వాత ఆవిడ మార్చారు, మీరు మార్చుకుని ఉంటే ఆవిడ మార్చలేదు కదా. అదేందో మీరు నలుగురు డిసైడ్ చేసుకొని రండి అంటే వాళ్ళ నలుగురు టేబుల్ సమావేశం పెట్టుకొని ఆవిడ సారీ చెప్పాలి, ఆవిడ అందరికి సారీ చెప్పాలన్నా వాళ్ళ నలుగురు నేను తప్పట్టాలండి, వాళ్ళ నలుగురు నేను చేస్తాం కానీ అంటే సంజన ఖర్చులు అయినా నేను వెళ్ళిపోతాను అది అన్నా కూడా లేదండి అలా కాదు, మీరు చాలా కష్టపడి ఆడారు కాబట్టి ఉండండి అని చెప్పారు. దాని తర్వాత ఆడియన్స్తో మాట్లాడిచ్చారు. ఆడియన్స్ కూడా ఏంటి అంటే విధానం మాత్రమే తప్పని చెప్పారు. అప్పుడే చెప్పేసి ఉంటే బాగుండేది అన్నారు. ఆవిడ ఏం కంప్లీట్గా తప్పు పట్ల ఆవిడ సైడ్ కూడా ఉంచున్నారు ఆడియన్స్. దాని తర్వాత సో ఇమాన్యుల్ నుంచి అని చెప్తాడు, అమ్మ వాళ్ళే అందరూ బాధపడ్డారు కాబట్టి ఆడియన్స్కి బిగ్ బాస్కి అందరికీ సారీ చెప్తే బాగుంటుందంటే సంజన గారు నేను ఉండను సార్, నేను చెప్పను, నేను ఉండను అన్నారు. నాకు భలే అనిపించారు. అలా నుంచోవాలి. ఇంకా వాళ్ళెవరు ఎందుకు సారీ చెప్పడానికి కూడా ప్రాబ్లం కాదు నాకు తెలిసి, వాళ్ళ దయమే నేను ఎందుకు ఉండాలి, నేను దర్జాగా వెళ్ళిపోతాను నేను బయటికి. సార్ నేను చెప్పింది తప్పు చేస్తున్నారు అని చెప్పి చెప్పలేదు సార్, ఐ సెడ్ ఐఎమ్ అన్కంఫర్టబుల్ అంతే, సరేనా, ఐ స్టాండ్ బై దట్. సపోజ్ నేను నా ఫీలింగ్ని చెప్పకపోతే సారీ ఉండాలంటే చెప్పకుండా సారీగా ఇవన్నీ చెప్పాలంటే కనుక నాకు కష్టంగా ఉంది. నేను అపార్థం చేసేసి సారీ చెప్తా అంటే సో నేనైతే మాత్రం ఐ కాంట్ హెల్ప్, నన్ను అలా చెప్తే మాత్రం ఐ విల్ లీవ్, నేను వెళ్ళిపోతాను అన్నారు. నాగార్జున హౌస్ మేట్స్ అందరూ చెప్పాక కూడా నీకు తప్పు అనిపించట్లేదా అంటే అనిపించట్లేదు సార్, లేదు సార్, దట్స్ ఫైన్, దట్స్ మై ఇన్నర్ ఫీలింగ్ అన్నట్టు. దయచేసి ఈ తప్పును వదిలేద్దాం, నాకు బాధగా ఉంది. ఎందుకంటే అలా నుంచోబెట్టి ముద్దాయిలాగా ఎంతసేపు షో మొత్తం ఆల్మోస్ట్ 1 గంట సేపు సాగుకుంటుంటారు. సో దెర్ ఇస్ ఎ డెకోరం, దెర్ ఇస్ ఎ రూల్స్, నీకోసం ఆడియన్స్ ఏమంటున్నారో విను అని చెప్పి ఆడియన్స్ చేత కూడా చెప్పించారు. ఇది ముందు చెప్పించేసి ఆవిడకి అర్థమయ్యేలా చెప్పించేసి కూర్చోబెట్టేస్తే ఒక విధం. వాళ్ళ చేతిలో పెట్టినప్పుడు ఆవిడ ఇంకా ట్రిగ్గర్ అవుతారు కదా, వాళ్ళ చేతిలో వాళ్ళదైతే ఎందుకు ఉండాలనుకుంటారు. ఆడియన్స్ అలానే ఫీల్ అవుతున్నారు. ఇంతమంది చెప్పాక కూడా నువ్వు రియలైజ్ కాకపోతే ఎలాగా అని చెప్తే సంజన గారు నేను నా ఫీలింగ్ చెప్పాను సార్, తప్పుగా పోతే పోయాను, సో డెకోరం స్పాయిల్ అయింది, నాకు అర్థమైంది, ఇదంతా టూ మచ్ ఫర్ మీ టు హ్యాండిల్, నేను అన్నీ హ్యాండిల్ చేయలేకపోతున్నా, ఐ వాంట్ టు ప్రిఫర్ మై ఓన్ హెల్త్. ఎందుకంటే ఆవిడ రోజు దాని గురించి బాధపడి ఏడుస్తున్నారు. నిన్న కూడా నేను అన్సీన్ లేదు క్లిప్ చూశాను, ఆవిడ పొడి చేసిన తర్వాత రీతు స్టోర్ రూమ్కి వెళ్ళి ఏడుస్తూ ఉంటారు, మై ఓన్ లైఫ్, సో దయచేసి నేను వెళ్తాను, నన్ను పంపించండి అన్నారు. ఇక్కడ ఆవిడ వెళ్ళిపోతానంటే బిగ్ బాస్ చివరికి బతిని స్టేజ్కి వచ్చారు. ఆ మాత్రం దానికి మీరు అంత ధైర్యంగా డోర్లు ఎందుకు తెరవటం, ఇంత గోల ఎందుకు చేయటం? నెక్స్ట్ టైం మీరు డోర్లు తెరిస్తే ప్రిపేర్డ్గా ఉండండి, కంటెస్టెంట్ వెళ్ళిపోతానంటే పంపించేసేలాగా, లేదంటే తెరవద్దు. తెరిచి బతినడుకున్న ప్రోగ్రాం పెట్టుకుంటే నాకు బిగ్ బాస్ అంటే ఇష్టం, బాగా ఇష్టం. బిగ్ బాస్ ఎవరి దగ్గర తగ్గకూడదు, బిగ్ బాస్ కానీ హోస్ట్ కానీ టాప్లో ఉండాలా. బిగ్ బాస్ని హోస్టింగ్ చేస్తే కంటెస్టెంట్స్ భయపడాలా, అది మర్యాదగానే భయపడాలా, భయంతోనే భయపడాలా. అంతేగాని కంటెస్టెంట్స్ బిగ్ బాస్ని డామినేట్ చేసిన ప్రతిసారి నాకు ఏంది ఇది అనిపిస్తూ ఉంటుంది. మీరు సుపీరియర్ పవర్ మీ చేతిలో ఉండాలి, మీరు భయపడి ఒక కంటెస్టెంట్ వెళ్ళకూడదు. అలాంటప్పుడు తెరవకండి గేట్లు, తెరిస్తే రెడీగా ఉండండి పంపించడానికి. నాగార్జున గారిని పిచ్చోని చేసేసి మీరు పిచ్చోళ్ళు అయిపోయి ఎందుకు? నాగార్జున గారికి నీ మీద పడి నిందం తొలగించుకోవా, అది ఇది అని అదంతా చెప్తా కూర్చున్నారన్నమాట. సార్ నాకు ఇది
100 సార్లు 10 సార్లు త్యాగం చేసి చెప్తే నాకు అది 100 సార్లు రన్ అవుతుంది, నేను ఉండలేను అది అని చెప్పి. సో నీ మీద పడి నింద నువ్వు తొలగించుకోవాలి అనే ఆలోచన లేదా అంటే ఆలోచన ఇంకేమన్నా ఎందుకు ఉంటుంది? సో పర్సెప్షన్ చేంజ్ చేయాలని లేదా, హౌస్లోనే ఉంటే తన తీరు మార్చుకుంటే అది కనబడుతుంది కదా అంటే వాటికంటే పర్సన్ సార్ అందరూ చూశారు, నన్ను 13 వారాలు చూశారు, నేనేంటి అందరికి తెలుసు, ఇంకా నాకు అదంతా అనవసరం, నేను వెళ్ళిపోతానని ఆ మాట మీద ఉన్నారు ఆవిడ. మీ ఫ్యామిలీని వదిలేసి ఇక్కడ దాకా వచ్చావు, ఇలానే వెళ్ళిపోతావా అని చెప్పి తిరిగి వీళ్ళు బతిలాడుకునే స్టేజ్కి వెళ్ళిపోయింది గేమ్. అది బాగుందా? ఏమైనా కంట్రోల్ మన చేతిలో ఉన్నాడు, మనం ఆడిచ్చాం. కంట్రోల్ ఎదుటి వాళ్ళకి వెళ్ళకుండా దాన్ని ముగించాలి. సంజన గారు, ఆడియన్స్కి సారీ చెప్తాను, ఇమాన్యుయల్ తప్ప వీళ్ళు ముగ్గురు 10 సార్లు అలా చెప్పేపాటికి నాకు 100 సార్లు వచ్చింది, త్యాగం చేసావు, సాక్రిఫైస్ చేసావు అయ్యి అని చెప్తుంటే. సో ఇమాన్యుయల్ ఏం చేద్దామని చెప్పి ఇమాన్యుయల్ దగ్గరికి వెళ్ళారు. మళ్ళీ ఇమాన్యుయల్ ఏం చేస్తాడు? అలా ఇమాజిన్ చేసుకుంటున్నారండి. 13 వారాలు మీరు అలాగా భరించారు కదా, కొంచెం వాళ్ళు ఏమి అలా చెప్పలేదు, సో కానీ మీరు అలా ఊహించుకుంటున్నారు అని చెప్తే, ఎందుకు కాఫీ కోసం తిని చెప్పిందంటే మేము చెప్పలేదండి, మీరే అలాగ అన్నారు, అది ఇది డామ్ డీమ్ డిష్క్ అన్నారు, అయిపోయింది. సో దాని తర్వాత సంజన గారు, ఆడియన్స్కి ఐఎమ్ సారీ, నెక్స్ట్ ఐఎమ్ సారీ రీతు, అక్కడ ఏదో జరిగింది, గ్యాప్ వచ్చింది, మొత్తానికి సారీ చెప్పారు. ఆ సారీ ఏమైనా మనస్ఫూర్తిగా చెప్పారా? చెప్పలా. కానీ ఇక్కడ ముగించాలి కదా, ఇంకెంతకన్నా ఆల్రెడీ తెగిపోయింది, అది ఇంకెలా అవుతుంది? తెగిపోయిందని ఇంకా లాగలం ఏంటి? సో ఇంకోసారి అన్కంఫర్టబుల్గా అనిపిస్తే ఆశనమే చెప్పు, ఆ ఫీలింగ్ దాచిపెట్టుకొని చెప్పకు. సో క్యారెక్టరైజేషన్ జరుగుతుంది, కెమెరాలు ఉన్నాయి అది అని చెప్పి మొత్తానికి కూర్చోబెట్టారు. దాని తర్వాత కళ్యాణ్ డెమోని నుంచోబెట్టి, ఓరి అమ్మ లో బ్యాటరీ, ఇది ఎక్కడైనా ఎండ్ అయిపోతే నేను పార్ట్ 2 చేస్తాను రివ్యూ, అర్థం చేసుకోండి. ఇది పార్ట్ 1 రివ్యూ కింద పెట్టుకోండి, పార్ట్ 2 రివ్యూ చేస్తాను. నాగార్జున గారి కళ్యాణ్ డెమో చూడండి, ఇక్కడే ముగిద్దాం, సంజన గారి ఇష్యూ వరకు మాట్లాడదాం. దాని తర్వాత పార్ట్ 2లో కళ్యాణ్ డెమో ఉంది, దానికోసం మాట్లాడదాం. పార్ట్ 2 రివ్యూ వస్తుంది, కళ్యాణ్ ఏంటి డెమోంది ఏంటి అని చెప్పి అక్కడి నుంచి మళ్ళీ సపరేట్గా మాట్లాడుకుందాం. సో వీడియో లైక్ చేయకపోతే వీడియో లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టాప్ వ్యూస్.